చాలా చాలా గొప్ప కార్యం ఇది. ఎందుకంటే అసలు అలా స్తుతించాలనే మనసు సహజంగా మనుషులకు రాదు, ఉండదు. ఎందుకంటే మనుషులంతా సాతాను కుటుంబము, దేవుని కుటుంబం కాదు. ఎవరైతే దేవుణ్ణి నమ్మి బాప్తిస్మం పొంది ఆయన శరీర రక్తములలో పాలు పొందుతూ దేవుణ్ణి ఎవరైతే నమ్మి ప్రార్థిస్తారో, ఆయనను ప్రకటిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని కుటుంబం. మిగతా వాళ్ళంతా దేవుని కుటుంబం కాదు, వాళ్ళంతా సాతాను కుటుంబమే. అది ఎవరైనా కావచ్చు. అయితే వాళ్ళు దేవునికి ఘనత రావాలి, దేవునికి మహిమ రావాలని అనుకోరు. లోక ప్రజలు వాళ్ళకే ఘనత రావాలనుకుంటారు, లేదా ఈ లోకంలో ఉన్న ఏదో ఒక వ్యక్తికి, ఏదో ఒక వస్తువుకే ఘనత రావాలనుకుంటారు. కానీ సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన మూలముగానే మనము సమస్తం ఉన్నవి, ఆయనకు ఘనత రావాలి అని సహజముగా అనుకోరు. అలా దేవునికి ఆరాధన రావడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. సృష్టికర్తకు, నిజ దేవునికి రావాలని ఇష్టం ఉండదు. అలా నిజ దేవునికి, సృష్టికర్తకు మన నుండి, మన కుటుంబం నుంచి ఆరాధన కలగాలి, ఆయనకు స్తోత్రము కలగాలి, ఆయనకు మహిమ ఘనత మన కుటుంబం నుంచి కలగాలని కోరుకోవడం ఇది దేవుడు పెట్టిన కోరిక, ఇది దేవుడే చేసే కార్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే నాకు మనస్సు నిండా, హృదయం నిండా చాలా 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 బాధ, వేదన, దుఃఖం ఉన్నది. ఎందుకొరకు అనంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులను బట్టి చాలా వేదనగా ఉన్నది. నాకు మామూలు వేదనగా లేదు. ఇప్పుడు ఒక దగ్గరుండి గట్టిగా ఏడిస్తే అది చూసే వాళ్ళకు బాగుండదు అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్స్ నా గురించి, నా కుటుంబం గురించి కాదు ఆ వేదన, బాధ. లోకం గురించి, దేశం గురించి, సార్వత్రిక సంఘం గురించి, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను గురించి అలాంటి వేదన అనేది ఉన్నది. దీనికి పరిష్కారం ఎప్పుడు పరిష్కారం కలుగుతుంది, ఎలా, ఏం చేయాల్సిన అవసరం ఉన్నది అనే ఒక నిగూఢమైన వేదన కలుగుతుంది లోపల. చెప్పలేనంత వేదన. ఎవరికైనా ఇలా ముట్టుకొని చూస్తే ఇంట్లో నొప్పి ఉన్నది వీళ్ళకు తెలిసే అవకాశం ఉంటే, ఇప్పుడు నా గుండెను ముట్టుకుంటే తెలుస్తుంది అందులో ఎంత నొప్పి ఉన్నది అనేది. కానీ ఆ నొప్పి ఎంత ఉన్నది అనేది చూసే యాక్సెస్ లేదు కాబట్టి తెలియదు. కానీ కొంతవరకు మన ఎక్స్ప్రెషన్స్, మన మాటలు, మన భావంతో తెలుస్తుంది. అంతటి వేదన, బాధ ఉన్నది. ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు. సమాజం బాగలేదు, సంఘము బాగలేదు, ఏ కుటుంబము బాగలేదు. పైకి కనబడుతున్నాయి మంచిగా. ఎందుకంటే ఈ లోక అధికారి అయిన సైతాను ఈ లోకంలో దేవుడు చేసిన ఏది కూడా వాడు మంచిగా ఉండొద్దని దాన్ని చిందరవందర చేసి పడేసిండు అనమాట. చింపి పడేసిండు. అవకాశం ఉన్నంత వరకు చింపిండు. ఒక ఓనర్ది ఇంటికాడ చెట్టు ఉందనుకోండి, వాళ్ళు వారం రోజులు లేరని తెలిసి పక్కింటోడో దొంగను వచ్చి దాన్ని నరికేయాలని కాటు పెడుతున్నాడు. అది కొట్టడం సగం అయింది, అంతలో ఓనర్ వచ్చిండు, వీడు పారిపోయిండు. ఆ కాటు పెట్టిన చెట్టోళ్ళు ఉన్నది సమాజం పరిస్థితి, సంఘం పరిస్థితి, కుటుంబాల పరిస్థితి. ఈ లోకం పరిస్థితి అట్లున్నది. ఎందుకంటే ఈ లోకాన్ని ఒక దొంగ ఏలుతున్నాడు. ఆ దొంగనే సైతాను. వాడు కనబడడు, వానికి అపారమైన శక్తి, దేవుని కంటే కొంత తక్కువ శక్తి, అంటే కొంత తక్కువ శక్తి ఉంది, కానీ వానికి చాలా శక్తి ఉంది. వాడు ఏది సృష్టించలేడు. వాడే విశ్వమంతటికి ఏమి పరిపాలకుడు కాదు, ఈ లోకం మట్టుకే. కనుక వానికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు అన్నమాట. ఒక విలన్కు కోపం వస్తే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసి నాలుగొట్టి పగలగొడతాడు చూసిరు. అట్లా ఈ లోకాన్నంతా వాడు అట్లా చేస్తున్నాడు, విధ్వంసం చేస్తున్నాడు సైతాన్. ఈ విషయం ఎవరికి కనబడదు, ఈ కళ్ళకు కనబడదు, కానీ జరుగుతుంది అదే.
ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? బహుశా నేను అనుకుంటున్నా, లోతు ఈ విధమైన నొప్పిని భరించుంటాడు. అందులో నాది చాలా చిన్న పెయిన్ అనుకుంటా. కానీ లోతు సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ నాశనం అయిపోయి పాపములో పడిపోతే నీతిమంతుడైన లోతు తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను అని అంటాడు. నొప్పి కలిగింది ఆయన మనసుకు. ఆ నొప్పిని దేవుడు చూసిండు. ఏమండి? ఆయన మనసుకు నొప్పి కలిగింది. కదా? అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఈ లోకంలో ఎందుకున్నాం, ఎందుకు పుట్టినాం, ఈ లోకంలో మనం చేయాల్సిన పని ఏంటిది, ఏం చేయడానికి పుట్టినాం, మనం ఏం చేస్తున్నాం, అవసరమైన పని చేస్తున్నామా, అనవసరమైన పని చేస్తున్నామా, అసలు ఏం జరుగుతున్నది అనే ఈ విధమైనటువంటి ఆలోచనలు మనిషిని తినేస్తూ ఉంటాయన్నమాట. ఏమండి? కాబట్టి దేవుడు ఈ లోకంలో ఎవరిని ఆయన ఆదుకుంటాడు, ఎవరిని తప్పిస్తాడు, ఎవరిని బాగు చేస్తాడు, ఎవరికి ఆయన తోడుగా ఉంటాడు అంటే లోతు లాంటి వ్యక్తులకే. ఒక మాట చదువుకుందాం, ఇదే మాటను మనం మూలవాక్యంగా చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 3 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దుష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చదవబడిన మాట మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. కృపగల తండ్రి యేసయ్య వందనాలు. నీ మాట చదివాం, నాతో మాతో మాట్లాడి ముచ్చటించండి. మమ్మల్ని మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. మాట్లాడుతున్న దాసుని మీరే కనికరించి, మీరు దిగొచ్చి అభిషేకించి మా అందరిని దర్శించి దీవించమని యేసునామములో ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే లోతు నీతి కలిగిన మనస్సు ఆయనకున్నది, నీతి కలిగిన మనస్సును కలిగి ఉన్నాడు. నీతిగల తన మనస్సును ఆయన నొప్పించుకొనుచు వచ్చెను. ఇది ఒకసారి రౌండప్ చేసుకోండి మీరు. నొప్పించుకొనుచు వచ్చెను అని ఉంది కదా. ఎందుకు నొప్పించుకున్నాడు? వారి అక్రమ క్రియల విషయములో, అక్రమ క్రియలను బట్టి, అక్కడున్న ప్రజల అక్రమ క్రియలను బట్టి తన మనస్సును, నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. ఎప్పుడెప్పుడు నొప్పించుకుంటూ వచ్చిండు అంటే దినదినము, ప్రతిదినము ఆయన నొప్పించుకున్నాడట. వేటిని బట్టి అంటే ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి, 8వ వచనం, తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము తన నీతిగల మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను అన్నాడు కదా. 7వ వచనంలో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. దేవుడు ఎవరిని తప్పిస్తాడు? సొదొమ గొమొర్రా పట్టణాలకు దేవుడు శాపం పెట్టి అగ్ని గంధకములు కుమ్మరించినప్పుడు అందులో నుంచి ఎవరిని తప్పించాడు దేవుడు అంటే లోతును తప్పించాడు. ఎందుకు లోతును తప్పించాడు అంటే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిని చేత బహుబాధపడ్డాడు ఈ నీతిమంతుడగు లోతు. లోతు చాలా బాధపడ్డాడు. వాళ్ళ పాపాన్ని చూసి నొప్పించుకున్నాడు. అయ్యో ఏంటిది ఘోరం అని చెప్పేసి.
అలాంటి వారినే దేవుడు తప్పిస్తాడు ఎప్పుడైనా. అలా నొప్పించుకునేటోళ్ళు కావాలి. అవకాశం ఉంటే దాన్ని ఎదిరించే వాళ్ళు కావాలి దేవునికి. పౌలు ఏం చేశాడో మీకు గుర్తుందా? పౌలును ఆనాడు రోమా ప్రభుత్వము శిక్షిస్తూ ఉంటే, నన్ను మీరెందుకు శిక్షిస్తున్నారు అని ఆయన ప్రశ్నించాడు. ఎవరు? పౌలు. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 25వ వచనం చూడండి. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమియుడనైన మనిషిని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. రోమా ప్రభుత్వంలో ఉన్న చట్టం శిక్ష విధించకుండా కొట్టొద్దు రోమియులను. అయితే ఇక్కడ పౌలును వాళ్ళు కొట్టడానికి పూనుకుంటే, శిక్షించడానికి పూనుకుంటే, అక్కడ పౌలు అడుగుతున్నాడు, మీకు ఈ అధికారం ఉన్నదా అన్నాడు. అంటే అక్కడ వాళ్ళ అధికారాన్ని ప్రయోగిస్తున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఈ అధికారం మీకు ఉన్నదా అని అడుగుతున్నాడు. అంటే ఎవరికి ఏ అధికారం అయితే ఉంటుందో ఆ అధికారం చొప్పున నడుచుకోవాలి. అధికారాన్ని మీరి చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు? అధికారాన్ని మీరి, అంటే లేని అధికారము ఉన్నట్టుగా చేస్తున్నారు. దానిని పౌలు ఏం చేసిండు? ప్రశ్నించాడు. ఏం చేశాడు? ప్రశ్నించాడు. లోతు ఏం చేశాడు? నొప్పించుకున్నాడు, బాధపడ్డాడు, అయ్యో ఇంత ఘోరమని. ఆయనకు ఎదిరించే పరిస్థితి లేదు లోతుకు. ఎందుకంటే పట్టణమంతా వాళ్ళే, ఒక్కడే ఈయన. ఎదిరించే శక్తి లేదు కాబట్టి నొచ్చుకున్నాడు మనసులో. పౌలేమో అధికారులే ఇక్కడ తప్పు చేసినప్పుడు అధికారులను తాను ప్రశ్నించాడు. అక్కడ లోతైనా ఇక్కడ పౌలైనా ఇద్దరు కూడా వాళ్ళు నీతిమంతులు. వాళ్ళ మనస్సు నీతి కలిగిన మనసు వాళ్ళది. ఎందుకు? వాళ్ళ హృదయములో వాళ్ళు క్రీస్తును చేర్చుకున్నారు గనక కదా. యేసుక్రీస్తు మనకు ఏమి అయి ఉన్నాడంటే ఆయన మనకు నీతి అయి ఉన్నాడు కదా. రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనం. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనం. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. ఏమై ఉన్నాడు ఆయన? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఈ 4 ఉన్నాడు యేసుప్రభుల వారు దేవుని మూలముగా. అయితే ఈ నీతి క్రీస్తు ద్వారా కలుగుతుంది. నీతి అయి ఉన్నాడు కదా. ఇప్పుడు పౌలు, లోతు నీతి కలిగిన వారి మనస్సును అవకాశం ఉన్నంత వరకు నొప్పించుకొనుచు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు నీతితో ఉంది కాబట్టి. అనీతి కార్యాలు జరిగినప్పుడు మనస్సు నొచ్చుకోవాలి. అవకాశం ఉంటే మన నోరు ప్రశ్నించాలి. నీతి కలిగిన మనసు అయితే ప్రశ్నిస్తుంది. నీతి కలిగిన మనసు అయితే గాయపడుతుంది. నీతి లేని మనసు గాయపడదు, ప్రశ్నించదు. క్రీస్తు మనస్సు ఇలా చేసేది. అది లోతులోనైనా ఇటు పౌలులోనైనా ఉన్నది అదే. గనుక ఇదే మనసు ఇంకేం చేస్తుందంటే వచ్చే పరిస్థితులకు ఎదురు తిరుగుతుంది. షద్రకు, మెషకు, అబేద్నెగోలు వారు దేవుని యందు నమ్మకం ఉంచిన భక్తులు కాబట్టి వారికి వచ్చేటువంటి శిక్షకు ఎదురు వెళ్ళారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి. షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి. అప్పుడున్న కాలంలో ఎవరు కూడా రాజును పేరు పెట్టి పిలవరు. ఇప్పుడే మన దగ్గర ఉన్న ఒక సర్పంచ్ని, ఎమ్మెల్యేను పేరు పెట్టి పిలుస్తామా మనం? సార్ అంటాం, గౌరవంగా మాట్లాడతాం. ఆయన రాజు. ఆయనను వీళ్ళు ఏమంటారు ఇకనా? పేరు పెట్టి పిలుస్తారు. నెబుకద్నెజరు అని.
ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. క్రీస్తును ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళలో చింత చచ్చిపోతుంది. ఫస్ట్ ఏం జరుగుతుందో, ఎట్లయితుందో, ఇట్లయితే ఎట్లా అనే చింత ఉండదు. ఉండని వాడే భక్తుడు. క్రీస్తు చేసే కార్యం ఇది. మనం పాటలు పాడుకుంటాం, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆ చింత లేని వాళ్ళ ఆరాధన కావాలి దేవునికి. చింతలన్నీ ఆయన మీద వేసుకున్న వాళ్ళ ఆరాధన కావాలి దేవునికి. మనకి ఇప్పుడు ఏమైనా చింత ఉందా? ఆ చింతను తీసుకుపోయి యేసయ్యకు ఇయ్యాల. మనకంటూ చింత ఉండొద్దు. ఆ చింతను యేసుకు అప్పగించాలా, ఆయన మీద వేయాల. ఆయన శిలువ మీద, ఆయన గాయాల మీద, ఆయన రక్తము మీద, ఆయన మీద వేసుకోవాలా. చింతనంతా తీసి ఇంకా పెట్టేసిన చింతనంతా అన్నంతగా మన మైండ్, హృదయం ఉండాలన్నట్టు. వీళ్ళు చెప్తున్నారు ఈ మాట. నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఏం లేదు? వాళ్ళకు చింత లేదు. నీకు జవాబు చెప్పాలనే బాధే మాకు లేదు. ఆ యాటిట్యూడ్ రావాలా, ఆ బిలీఫ్ రావాలా, అలాంటి ఉద్దేశం మనలోనికి రావాలి. ఏమండి? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము. నీకు ఆ విషయం తెలియదు, అది నువ్వు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నువ్వు నిలువబెట్టించినా, నువ్వు ఆర్డర్ చేసినా, నువ్వు చేసిన చట్టానికి మేము లోబడం. ఎందుకంటే మేము సేవిస్తున్న దేవునికి ఇది విరుద్ధము, మేము ఇది చెయ్యము. నువ్వు అగ్నిగుండములో మమ్మల్ని వేస్తావనే బాధ మాకు లేదు. నెబుకద్నెజరు, ఈ విషయం నీకు అర్థం కావాలి అనే ఈ గట్స్, ఈ ధైర్యం వాళ్లకు యేసును బట్టి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని బట్టి వచ్చింది. దేవుణ్ణి లోపల చేర్చుకుంటే దేవుడే ఇట్లా మాట్లాడిస్తాడు మనుషులతో. వాళ్ళ హృదయం ఆ విధమైన పెయిన్తో ఉంటుంది, ఆ విధమైన ప్రశ్నించే గొంతుకగా మారుతుంది. రాజులను సహితము అన్యాయంగా దేవునికే విరోధంగా చేస్తున్న పనులలో ఎదిరించి మాట్లాడేటట్టుగా చేస్తుంది, ప్రాణాలకు తెగించి. అక్కడ ప్రాణం కాదు వాళ్ళకు విలువ, దేవుని చట్టమే వాళ్ళకు విలువ, దేవుని ఉద్దేశమే వాళ్ళకు విలువైంది. వాళ్ళ ప్రాణము కంటే, వాళ్ళ జీవితం కంటే, వాళ్ళకున్న సర్వస్వము కంటే అదే వాళ్ళకు విలువైందిగా కనబడుతుంది. కాబట్టి శద్రకు మేషాకు అబేద్నెగోలు మాకు చింత లేదు, అందులోకి ఓనికి మేము సిద్ధము అని ప్రకటిస్తున్నారు. ఆ అగ్నిలోనికి పోతే డైరెక్ట్గా మేము మా దేవుని దగ్గరికి పోతాం అనేది వీళ్ళ విశ్వాసం. ఇప్పుడు అగ్నిలో వీళ్ళు ఏం వేస్తా అంటుండే, వేస్తే ఏమవుతుంది? శరీరము, బట్టలు అన్నీ కాలిపోయి చచ్చిపోతారు. చచ్చిపోతే ఏమవుతుంది? ఏం జరుగుతుంది నెక్స్ట్ అంటే దేవుని దగ్గరికి పోతాం మేము, కాబట్టి మాకు బాధ ఏం లేదు అని వాళ్ళు అక్కడ దాన్ని ప్రదర్శించడం వల్ల ఏమైందంటే దేశం మొత్తానికి సువార్త చెప్పారు వాళ్ళు. తర్వాత ఏం జరిగింది అంటే అందుకు 19 నుంచి అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు మెషకు అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయుమని ఆజ్ఞ ఇచ్చాడు. ముఖం ఏమైంది అనేది వికారం అయిపోయిందట. అంతకుముందు నేను చేసిన చట్టం అందరూ దేశస్తులందరూ మొక్కుతున్నారు, నేను చేసిన చట్టానికి, నేను పెట్టిన విగ్రహానికి అని చెప్పేసి మురుస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు ఆయన ముఖంలో ఉన్న ఆనందం తీసేసి వికారం తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు ఆయనకు వచ్చిన వికారానికి అక్కడ మంట ఒక్కంతలుంటే ఇప్పుడు 7 అంతలు అయింది. తర్వాత ఏం జరిగింది? మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును మెషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న గుండము నడుమ పడవేసిరి.
కొంతమంది బలిష్ఠులను తీసుకొచ్చి వీళ్ళను ఎట్లా ఉన్న బట్టలు అట్లతోనే ఏం చేశారు, అగ్నిగుండంలో పడవేశారు. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు మేషాకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. వాళ్ళకి ఏమొచ్చింది? ఇదంతా మాట్లాడితే చావు వచ్చింది, మరణించారు వీళ్ళు. అందుకే అట్లా మాట్లాడొద్దు, చచ్చిపోతారు అనుకుంటారు లోకము. అయితే దేవుని భక్తులు ఏమనుకుంటారంటే అసలైన జీవము నాకు వస్తుంది, అసలు ఈ బాధ నుంచే విముక్తి అవుతుంది అనుకుంటారు. అప్పుడు చనిపోయారు కదా వాళ్ళు. 23లో శద్రకు మేషాకు అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. అరే మనం ఎంతమందిని వేసినాము లోపల మంత్రి అని పిలిచిండు. మంత్రిని అడిగితే వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం, ముగ్గురుని వేసినాం, సత్యమే ముగ్గురే అన్న. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మేషాకు అబేద్నెగోయు అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా శద్రకు మేషాకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించారు. అగ్నిలోకి నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారు. ఏమన్నా రాజే పిలుస్తున్నాడు బయటికి. వేసేటప్పుడు బలవంతులు పోయారు, ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఈ ముగ్గురు బయటకు వస్తారు. పిలుస్తున్నాడు ఈయన. అంటే ఈయనకు ఒక విషయం అర్థమైంది, నేను వేసిన తర్వాత వాళ్ళు బతికే ఉన్నారని ఆ విషయం అర్థమైంది. కట్లు కడితే ఆ కట్లు మాత్రమే తెగిపోయినాయి, వాళ్ళ ఒక్క ఎంట్రుక కూడా కాలిపోలేదట. చూద్దాం ఇంకా అక్కడ 27లో అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. ఏం తగలలేదు? అగ్ని వాసన వాళ్ళ బట్టలకు లేదు, ఒక ఎంట్రుక కూడా కాలిపోలేదు, వాళ్ళ బట్టలు ఏ మాత్రం నష్టం జరగలేదు. వాళ్ళకు కట్టిన కట్లు మాత్రమే తెగిపోయినాయి. ఏమండి? 28లో నెబుకద్నెజరు శద్రకు మేషాకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? రాజు ఆజ్ఞను వ్యర్థపరిచారు, దేవునికి అర్థవంతమైన ఆరాధన చేసారు. వాళ్ళు అర్థవంతంగా ఉన్నారు దేవుని దగ్గర. దేవునికి విరోధమైన ఆజ్ఞలను వ్యర్థము చేయువాడు క్రీస్తు భక్తుడు. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళ దేహములను వాళ్ళు ఏం చేశారట? వాళ్ళు సమర్పించేశారు వాళ్ళ దేహములను. ఏమండి? చూసామా? వాళ్ళ దేహములను వాళ్ళు ఏం చేశారు? అప్పగించేశారు కదా. వాళ్ళ ఇక్కడ అంటాడు 28లో ఆఖరి లైన్లో 2వ లైన్లో తమ దేహములను అప్పగించేశారు. క్రీస్తు ఎవరిలోనికైతే వస్తారో వాళ్ళ దేహము దేవుని సొంతముగా అప్పగించాలి. అది దేవునికి అప్పగించాలి. శరీరం సంగతి. ఏమండి? కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను. రాజు చెప్తున్నాడు. ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకు మేషాకు అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండునను. అంతటా నుండి రాజు శద్రకు మేషాకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవునికి మహిమ కలుగును. శద్రకు మేషాకు అబేద్నెగోలు హెచ్చింపబడ్డారు. వాళ్ళు హెచ్చింపబడ్డారంటే మరి ముందు ఏం చేసారు? వాళ్ళు చావు శరీరాన్ని సమర్పించారు, చావుకు తెగించారు,
చచ్చిపోయిర్రు ఆల్రెడీ. వాళ్ళని దేవుడు బ్రతికించి వాళ్ళ బట్టలను వాళ్ళ ఎంట్రుకలను కూడా కాపాడి బయటికి తీసుకొచ్చిండు. ఆర్డర్ చేసినటువంటి రాజే ఇప్పుడు ఇంకొక ఆర్డర్ ఇస్తున్నాడు. ఏమని ఆర్డర్ ఇస్తున్నాడు? ఏమండి? వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళ దేవుడు పూజార్హుడు అంటున్నాడు. మరి కష్టాలు బాధలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డప్పుడు మాత్రమే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, మనం ఎంత గొప్ప భక్తులమో తెలుస్తుంది. శ్రమలు రాకుండా భక్తిని నువ్వు బహిర్గతం చేయలేవు. లోతు తన చుట్టూ అంతమంది ఘోరమైన పాపలు ఉన్నప్పుడే కదా లోతు నీతిమంతుడని నిరూపించబడ్డాడు. ఎందుకంటే ఆయన దానికి దూరంగా ఉన్న కారణాన్ని బట్టి తన మనస్సును దూరం పెట్టాడు, శరీరాన్ని దూరం పెట్టాడు, తను ప్రత్యేకంగా జీవించాడు. పౌలు కూడా అలాగే కదా, షద్రకు మెషకు అబేద్నెగోలు కూడా అలాగే. దేవుడు ఇలాంటి వారిని దీవిస్తాడు. లోతును దీవించాడా? దీవించలేదా? సొదొమ గొమొర్రా పట్టణాలలో అగ్ని గంధకములు ఉంటే దేవుడు ఈయనొక్కైనా బయటికి తీసుకొచ్చిండు, తప్పించాడు, ఆశీర్వదించాడు. పౌలు అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, శిక్షలను బాధలను ఎదుర్కొన్నప్పుడు 14 పత్రికలు రాయించాడు. ఈనాడు పౌలు పేరు పెట్టుకున్నారు, మన జహీరాబాద్లో కూడా ఉన్నారు. పౌలు అనే పేరు మీద ఇండ్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, లేవా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి అవి? అప్పుడు ఆయన అలాంటి భక్తి చేసినందుకు వచ్చినాయి అవి. షద్రకు మెషకు అబేద్నెగోలు అనేటోళ్ళు కూడా జహీరాబాద్లో కూడా పెట్టుకోరు పేరు. వీళ్ళు ఇదే దేశం, లోతుది కానీ పౌలుది కానీ షద్రకు మేషాకు అబేద్నెగోలది మన దేశం కాదు, వాళ్ళది ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న పేర్లు ఇక్కడ ఇండియాలో ఎందుకు పెట్టుకోరు, జహీరాబాద్లో ఎందుకు పెట్టుకోరు చెప్పండి? వాళ్ళు ప్రదర్శించిన భక్తి అలాంటిది కాబట్టి, వాళ్ళ తెగింపు అలాంటిది కాబట్టి, వాళ్ళ విశ్వాసం అలాంటిది కాబట్టి మనకు ఆశ ఉంటుంది. వాళ్ళలాంటి పేరు, వాళ్ళలాంటి గొప్ప జీవితం, వాళ్ళలాగా గొప్పగా నేను ఉండాలి అనేటువంటిది. అయితే అలాంటి జీవితము కావాలి రావాలంటే దీనికి షార్ట్కట్లు లేవు దీనికి. వాళ్ళ లెక్కనే తీర్మానం, వాళ్ళలాంటి జీవితం ఉంటేనే మనము దీవించబడతాము. షద్రకు మెషకు అబేద్నెగోలు సంపాలన రాజు చూసి ఆయననే వాళ్ళకు ఉన్నతమైన హోదా ఇచ్చిండు ఆయన సంస్థానంలో. దేవునికి మహిమ కలుగును గాక కదా. మనము కూడా సంఘములో, సమాజంలో, కుటుంబములో దీవించబడాలంటే వాళ్ళకు ఎదురైన పరీక్షలు మనకు కూడా ఎదురవుతాయి. పరీక్ష లేని భక్తి జీవితం ఉండదు. ఏమంటే దేవుడు ముఖాముఖి కనబడ్డలను కూడా దేవుడు పరీక్షిస్తాడు, అది దేవుని పద్ధతి. మనలను కూడా పరీక్షిస్తాడు, ఆ పరీక్షలో నెగ్గాలి, ఫెయిల్ కావద్దు. అందుకే చేసే భక్తి ఏదో స్వచ్ఛమైన భక్తి, యథార్థమైన భక్తి, మనస్ఫూర్తి కలిగిన భక్తి చేయాలి. అది మనకు దీవెనకరం, అది మనకు ఆశీర్వాదకరం అవుతుంది. అప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళను దీవించిన దేవుడు మనల్ని ఎందుకు దీవించడు? దేవుడు అన్యాయస్తుడా, స్వార్థపరుడా? ఎందుకు దేవుడా దీవించడం మనల్ని? ఖచ్చితంగా దీవిస్తాడు. నీకు దేవుడి నుంచి ఏం కావాలనో చెప్పు. పౌలుకి ఈనాడు ఏం తక్కువ? లోతుకి ఏం తక్కువ? షద్రకు మెషకు అబేద్నెగోలకి ఏం తక్కువ? దేవుడు అన్యాయస్తుడు కాదు. మన భక్తి ఎలాంటిదో మన అభివృద్ధి కూడా అలాంటిది అయి ఉంటుంది. ఎందుకంటే ఇది చేసేవాడు దేవుడే తప్ప ఇంకొకరు కాదు. దేవుడు అనేట ఆయన ఉన్నాడు, సజీవుడు, ఆయన అందరినీ చూస్తున్నాడు. ఆయన మనము మన కుటుంబము కూడా ఒకసారి కష్టాలను ఎదుర్కొంటేనే కదా అందులో నుంచి నువ్వు బయటకు వచ్చినాక అది ఒక గొప్ప సాక్ష్యం అవుతుంది. మనం చదువుకున్న 5గురిలో కూడా వీళ్ళు కష్టాలు లేని వాళ్ళు భక్తులు, వాళ్ళు కష్టాలు వచ్చినాయి, వాటిని ఎదుర్కొన్నారు తప్ప దేవుడికి ఇట్లెందుకు ఏవటాన్ని వాళ్ళు ఇవ్వాలని లేదు. 5గురిట్లల్లో లోతు అనలే, పౌలు అనలే, షద్రకు మెషకు అబేద్నెగోలు కూడా అనలేదు. కానీ ఫైనల్గా వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఎట్లుందంటే వాళ్ళు దైవ లేఖనాలలోకి వచ్చారు. వాళ్ళ జీవిత చరిత్రలు, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ మనస్సు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పేర్లు కొన్ని లక్షల మంది, కోట్ల మంది పెట్టుకున్నారు. అలాంటి జీవితం అయిపోయింది వాళ్ళది. అలాంటి వారిగా మనం ఉండాలనేది దేవుడు మనకిస్తున్న సందేశము. దేవునికి మహిమ కలుగును గాక. మన కుటుంబం దీవించబడాలంటే మొన్న ఒక సహోదరు నాకు కాల్ చేసి, నేను యేసుప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నానండి, నాకు చాలా పైసలు కావాలి, డబ్బు రావాలి, నేను రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉండాలి, నన్ను ఏం చేయమంటారు, ఏమని ప్రార్థన చేయాలి అంటుంది. అంత షార్ట్కట్లో రావు ఎవలకు. అందరికి ఒకటే పద్ధతి.
షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నత పొజిషన్కి వెళ్ళడానికి ఒక పరీక్షను ఎదుర్కొన్నారు. అలాంటి పరీక్షను ఎదుర్కోవాలి. పౌలు జైల్లో ఉండి అడుగుతున్నాడు, చట్టాన్ని ప్రశ్నించిండు, అధికారులను ప్రశ్నించు. అలాంటిది ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడే దీవించబడతారు. మనకు కూడా అలాంటివి వస్తాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏ కష్టం రాదు అనేది సాతాను బోధ. అది బైబిల్లో ఎక్కడ అట్లా లేదు. యేసుని నమ్ముకున్నాక శ్రమపడని భక్తుడు ఒక్కడు లేడు బైబిల్లో. ఎవరు లేరు, ఒక్కడంటే ఒక్కడు లేడు. అసలు కొంతమంది ఈ లోకంలో సుఖమే చూడకుండా చచ్చిపోయారు తప్ప సుఖపడని వాళ్ళు ఉన్నారు. కానీ కష్టపడని వాళ్ళు ఒక్కళ్ళు లేరు భక్తులు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఎందుకంటే ఈ లోకంలో శ్రమ అనేది పెడుతున్నది దేవుడు కాదు, సైతాను. దేవుడు పెడతలేడు. శాపాన్ని ఇచ్చింది దేవుడే, కానీ శాపం రావడానికి గల కారకుడు సైతాన్. మనుషుల యొక్క పాపాలు దానికి కారణం, ఆజ్ఞ అతిక్రమం కారణం. దానిని బట్టి మనకు కష్టాలు, బాధలు, శ్రమలు వస్తాయి. ఆ సమయంలో చెదిరిపోకుండా గట్టిగా భక్తిలో ఉండాల. అప్పుడే మనం విజయాన్ని చూడగలుగుతాము. విజయాన్ని మందితో పాటు నలుగురితో నారాయణ అన్నట్టు ఉండొద్దు. భక్తులతో పాటు కలిసి ఉండాలి అట్లా. అందుకే బైబిల్ని ఆధారం చేసుకొని బ్రతకడం నేర్చుకోవాలి మనం. ఎన్ని రోజులైనా, ఎన్ని వేల వందల సంవత్సరాలైనా బైబిలే ఆధారము. మన ఎదురుగా కనబడుతున్న మనుషులు కాదు. బైబిల్లో దైవ లేఖనం, దైవ స్వరం, దైవ సారాంశం ఉంది. మన ఎదురుగా ఉన్న వ్యక్తులు డూప్లికేట్ అయి ఉండొచ్చు, ఒరిజినల్ అయి ఉండొచ్చు, వాళ్ళు యాక్టింగ్ చేసి ఉండొచ్చు, వాళ్ళ గురించి మనకు మొత్తం తెలియకపోయి ఉండొచ్చు. కానీ బైబిల్లో ఉన్న భక్తుల సంగతి అంతా దేవుడు రాయించి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము దీవించబడాలి. ఒక్క మాట లాస్ట్గా చెప్తా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ప్రభువు కొన్ని ఆశీర్వాదాలు ప్రకటించాడు. ఏం ప్రకటించిండంటే, ఎవరైతే నా మాటను శ్రద్ధగా వింటారో వారిని నేను ఇంట్లో, పొలములో నేను దీవిస్తానన్నాడు. వారు పిండి పిసికే తొట్టి దీవించబడుతుందని అన్నాడు. వారి పిల్లలు దీవించబడతారన్నారు. వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు వారు దీవించబడతారు అని దేవుడు చెప్పాడు. ఏమండి, ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉండి నా మాటలు వింటారో వారికి నా ఆశీర్వాదాలను ఇస్తానన్నాడు. వారి ఇంటి మీదకి ఏ తెగులు రాదు అన్నాడు. వారు వెన్నెల దెబ్బ అయినను ఎండ దెబ్బ అయినా వాళ్ళకి తగలదు అన్నాడు. పక్కన 10,000 మంది కూలీలను ఏ అపాయం వారి మీదకి రాదు అన్నాడు. ఏమండి, అలాంటి భక్తి చేస్తే ఇవి మనకు వర్తిస్తాయి. అలాంటి భక్తి చేయకుండా అటో ఇటో కాకుండా మనముండి దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, ఏం చేస్తలేడు కదా అంటే మరి వాళ్ళు అనలేదే భక్తులు. అందుకే దేవుడు వాళ్ళని మనకు ఆదర్శంగా పెట్టిండు. మస్తు రోజులే అని మనం దేవుని నమ్ముకొని, మేము నమ్ముకొని, కానీ ఏం లాభం జరగలే మాకు అంటే అది సరైన భక్తే కాదు. భక్తి అంటే ఇట్లుంటుంది, మరి నచ్చుతూనే రావాలి, లేకపోతే లేదు. భక్తి అంటే ఇది. ఇంకా వేరే దేవుడు లేడు, ఒక దేవుడు ఒక్కడే ఉన్నాడు. అందరికీ సూర్యుడు ఒక్కడే, అన్ని కులాలకు సూర్యుడు ఒక్కడే, అన్ని దేశాలకు సూర్యుడు ఒక్కడే. అట్లనే సృష్టికర్త ఒక్కడే. నమ్మితే ఆయన నమ్మాలి. ఇంకా వేరే దాన్ని నమ్మితే అది దేవుని నమ్మినట్టు కాదు. మరి ఆయన నమ్మితే కష్టాలు ఉంటాయి, తర్వాత ప్రయోజనం కూడా ఉంటుంది, గొప్ప సాక్ష్యం ఉంటుంది, గొప్ప ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఏమండి, 91వ కీర్తనలో ఏమన్నాడు? ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. లలా లా 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 లా. హల్లెలూయా. మన పిల్లలకు కూడా ఇదే నేర్పించాలి. నీకు ఏ కష్టం ఉండొద్దు బిడ్డ, ఏ కష్టం లేకుండా పెంచుతా, తప్పది. దేవుడే తన పిల్లలను కష్టం లేకుండా పెంచాడు. నువ్వు అంత దేవుని కంటే గొప్పనివా? ఆమెకి ఏ కష్టం కాదు. చిన్నప్పటి నుంచే పిల్లలకు అన్నీ నేర్పాలి. బట్టలు ఉతుకుని నేర్పాలి, వంట వండుడు నేర్పాలి, బాసనలు తోముడు నేర్పాలి. ఏమండి, ఇల్లు నూకుడు నేర్పాలి, అన్నీ నేర్పాలి పిల్లలకు చిన్నప్పుడే. నేర్పకపోతే అది తల్లి తప్పు, తండ్రి తప్పే. చిన్నతనం నుంచి అన్నీ నేర్చుకొని ఉండాలి. నువ్వు ఇది చేయకు బిడ్డ, ఇప్పుడే వద్దు బిడ్డ, నీకు టైం రాలే బిడ్డ, అవన్నీ దొంగ మాటలు, తప్పుడు మాటలు మాట్లాడకండి. తప్పుడు మాటలు అవన్నీ చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకోవాలి. మనం ఏం చేస్తే అందులో వాళ్ళు సాయం చేయాలి పిల్లలు. అర్థమైందా? బిడ్డ ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు, అవి పాడు చేసే ముచ్చట్లు. అవి మనం ఏ పని చేసినా ఆ పనిలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇన్వాల్వ్ కావాలి, పిల్లలతో సహా.
అప్పుడే వాళ్ళకి ఆ స్కిల్స్ అనేటివి వస్తాయి, అందులో ఉన్న కష్టం ఏందో తెలుస్తుంది. దూరం ఉండి మమ్మీ ఉల్లిపాయలు తరిగితే పిల్లోనికి తెలియదు ఆ కష్టం, దగ్గర నిలబడి తరిగితే తెలుస్తుంది ఆ ఉల్లిపాయల రసం వల్ల కళ్ళు ఎంత మండుతాయో. ఆ బాధ తెలవాలి పిల్లలకు, ఇంట్లో వాళ్ళందరికీ తెలవాలి ఆ బాధ. ₹1 సంపాదించడానికి శరీరంలోకించి ఎంత చెమట బయటికి పోతుందో, ఎంత ఎండ దెబ్బ పడుతుందో, శరీరం ఎంత బరువును శ్రమను అనుభవిస్తుందో ఆ అనుభవం పిల్లలకు తెలవాలి. అప్పుడే ఆ రూపాయి విలువ ఏందో కూడా వాళ్ళకి తెలుస్తుంది. శ్రమ విలువ తెలియకపోతే పైసా విలువ తెలియదు. పైసా విలువ తెలియకపోతే వానికి ఈ లోకంలో వాడు వ్యర్థుడైపోతాడు. అర్థమైందా? పిల్లలను ఎవరు సుఖంగా పెంచొద్దు, కష్టంగా పెంచాలి, శ్రమలలో పెంచాలి. ఏ శ్రమలు, కొత్త శ్రమలు వద్దు, మన శ్రమలలోనే వాళ్ళు ఇన్వాల్వ్ కావాలా. అమ్మ వాళ్ళని ఏమనకండి, రేపు వాడి ఎగిరి తంతే నువ్వేనా పడతావు. ఈనాడు గావురంగా పెంచితేనే రేపు ఎగిరి తంతారు, గుర్తుపెట్టుకోండి. గావురం మంచిది కాదు. ముద్దు చేసేటప్పుడు ముద్దు చేయాలి, గౌరవం చేసేటప్పుడు గౌరవం చేయాలి, మెచ్చుకునేటప్పుడు మెచ్చుకోవాలి. కానీ పొద్దుగాల నుంచి రాత్రి దాకా మెచ్చుకుంటే వద్దు, పొద్దుగాల నుంచి రాత్రి దాకా ముద్దులు పెట్టుడే వద్దు, పొద్దుగాల నుంచి రాత్రి దాకా డ్రెస్సు తొడిగించుడు ఇవే వద్దు. చిన్నతనం నుంచి ప్రతిదీ వాళ్ళకు నేర్పించాలి. మనకు నేర్పించలేదో తర్వాత విషయం, అది మనం నేర్పించాలి అంటున్నాను. మనం నేర్పించాలి. దేవుడైతే దీనికే ఇదే ఉద్దేశంలో ఉన్నాడు. ఆయన చిన్నతనం నుండి అన్ని కష్టాలు ఇస్తాడు దేవుడు మనకు, ప్రతి బాధ ఇస్తాడు ఆయన. ఇందులో నుంచి నువ్వు గెయిన్ కావాలి, బయటికి రావాలి. అర్థమైందా? ఇది దేవుడు నేర్పేటువంటి సంగతి. ఈ లోకంలో శ్రమ పడ్డోడే బయటకు వస్తాడు, కష్టపడ్డోనికే అనుభవం వస్తుంది, ఇబ్బంది పడ్డోనికే దాని జీవితం అనే ఒక మాధుర్యం తెలుస్తుంది. విలువైన జీవితం ఏమంది అంటే కష్టపడ్డోందే విలువైన జీవితం, సుఖపడ్డోంది విలువైన జీవితం కాదు. అది వేస్ట్ చెత్త అది. అర్థమైందా? కాబట్టి శ్రమ అంటే ఏందో, కష్టం అంటే ఏందో, బాధ అంటే ఏందో వినడము ఒక ఎత్తు, అది అనుభవించడం ఇంకొక ఎత్తు. అర్థమైందా? వింటాము కష్టాలు ఇట్లుంటాయి, బాధలు ఇట్లుంటాయి, అనుభవంలోనికి వస్తేనే తెలుస్తుంది అసలైనటువంటి కష్టం అంటే ఏంటిదో. అర్థమైందా? కాబట్టి మనము మన పిల్లలకు లోకమంతా ఏమన్నా కానండి, నేను చెప్తున్నా, నేను ఒక గురువుగా, చర్చి పాస్టర్గా, ఒక కుటుంబ యజమానిగా, సంఘములో సంఘ పెద్దగా చెప్తున్నా. సంఘ పెద్ద అంటే పాస్టర్ అని అర్థం. నేను చెప్తున్నా, నా మాట వినేటోళ్ళకు చెప్తున్నాను, నా మాట గౌరవించేటోళ్ళకి చెప్తున్నాను. ఇది బైబిల్ సారాంశం. ఇది అర్థమైందా? కష్టపడినోని చూసి మనం సంతోషించాలి, సుఖపడ్డోని కాదు. సుఖపడ్డోనికి రోగాలు వస్తాయి, ఇంకేం రావు అని. కాబట్టి ఇక్కడ అంటాడు 91వ కీర్తనలో, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నువ్వు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతులైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? శ్రమ ఉంటుందన్నాడా ఉండదన్నాడా? దేవుడు శ్రమ ఉంటుంది. శ్రమలోకి నుంచి నేను అతన్ని ఏం చేస్తున్నాడు? తోడై ఉంటా అన్నాడు కదా. ఎందుకంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు, నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నా అంటున్నాడు కదా. గొప్పగా చేస్తాడు దేవుడు. ప్రార్థన, భక్తుడు అంటే ప్రార్థించేవాడై ఉండాలి. భక్తుడు అంటే దేవుని నమ్మేవాడై ఉండాలి. భక్తుడు అంటే శ్రమను అనుభవించేవాడై ఉండాలి. ఏమండి? భక్తుడు అంటే ఇలా ఉండాల. ఇలా ఉన్న వాళ్ళను దేవుడు దీవిస్తున్నాడు. 91వ కీర్తన బాప్సం పొందినవాడు చదువుకుంటే ఏం లాభం లేదు. 91వ కీర్తన బాప్సం పొందిన వాళ్ళకి కాదు, అది బాప్సం పొందిన వాళ్ళ కూడా కాదు 91వ కీర్తన. అర్థమైందా? కొంతమంది మతోన్మాదులు కూడా లేఖనాలు ఎత్తి మాట్లాడతారు. మనకి ఎవడిచ్చిన హక్కు? మనకి హక్కు లేదు, అది మాట్లాడే హక్కే లేదు. బైబిల్ ఎవరి కొరకు అంటే బాప్సం పొందిన వాళ్ళకు.
సువార్త కొన్ని విషయాలు దేవుడు చెప్పమన్నాడు బైబిల్కి. కానీ బైబిల్ అర్థం కావాలంటే బాప్సం పొందితేనే అర్థమవుతుంది. దేవుడు స్పష్టంగా అర్థం కావాలంటే ప్రభు బలలో పాలు పొందితేనే దేవుడు స్పష్టంగా కనబడతాడు. ప్రభు బలలో పాలు పొందకుండా దేవుడు నాకు కనబడాలి, దేవుడు స్పష్టంగా అర్థం కావాలంటే ఎప్పటికీ అర్థం కాడు. దేవుడు ఎప్పటికీ అర్థం కాడు. అర్థమైంది? అట్లనే బాప్సం పొందకుండా బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. బాప్సం పొందితేనే బైబిల్ అర్థమవుతుంది. ఇవి లింకులు అన్నమాట. అట్లనే దేవుని నమ్మిన తర్వాత 28వ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది చదివి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఒకసారి చూడండి, మొదటి నుంచి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇక్కడ ఎంతమందికి మీకు హెచ్చింపబడాలని ఇష్టం ఉంది? అందరికి ఉంది కదా. షద్రక్ మెషకు అబేద్నెగోలను దేవుడు హెచ్చించిండా? హెచ్చించడానికి ముందు ఏం పెట్టిండు? అగ్నిగుండం పెట్టిండు లేదా? ఆ శ్రమ పెట్టి అందులోకి తప్పించి అప్పుడే హెచ్చించిండు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు? హెచ్చింపడాలని ఆశ ఉంది కదా. హెచ్చింపడాలంటే నువ్వు ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎదుర్కొంటావో లేదో దేవుడు పరీక్షించి అది ఆ ఎదుర్కొనేటప్పుడు ఏం దేవుడు ఏమో ఇల్లు కాపాడతాడు అంటే హెచ్చించాడు. అందులో నువ్వు పోవాలి, ప్రాణాలకు తెగించి నీ శరీరాన్ని సమర్పించి నీ మనసును హృదయాన్ని సమర్పించి నువ్వు అందులోకి ఎంటర్ అయితేనే అందులోకించి దేవుడు తప్పించి హెచ్చించి ఆశీర్వదిస్తాడు. లాజరు, బీదవాడైన లాజరు ఈ లోకంలో సుఖమే అనుభవించలేదు. కానీ ఈనాడు ఆయన పేరు మారు మ్రోగని ఊరే లేదు. ఆయన గురించి చెప్పుకొని స్థలమే లేదు. ఎంత హెచ్చించిండు దేవుడు ఆయన. శ్రమలో ఉండే చచ్చిపోయాడు. అసలు శ్రమలకించి బయటకే రాలే లాజరు. ధనవంతుని లాజర్ కథలోని లాజర్ సంగతి చెప్తున్నాను. అవునా? మరి ఇప్పుడు హెచ్చించిండే లేదా? లాజర్ తెలియని ఒక క్రైస్తవుని పేరు చెప్పు నాకు. బైబిల్ ఇంకెవరి గురించో తెలియకపోవచ్చు, కానీ లాజర్ గురించి అందరికీ తెలుస్తుంది. అంటే ఎంత దీనస్థితిలో చచ్చిపోతే అంత ఎక్కువ మంది తెలుస్తాడు ఆ మనిషి. అర్థమైందా? కాబట్టి ఇది పరిస్థితి. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల నీ ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దీవెనలన్నీ మన మీదకి రావాలన్నా వద్దా? రావాలంటే దేవుడు ఏమంటున్నాడు? అవి ప్రాప్తించాలంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల వస్తాయి అన్నాడు. ఎప్పుడు వస్తాయి? వినకుండా రావాలంటే ఎక్కడికి వస్తాయి? వినలేదు కానీ దీవెనలు రాలేదంటే నువ్వు వినకపోయి ఉంటావు. నన్నైతే దేవుడు దీవించండి. నేను చెప్తున్నా, నేను మా ఊళ్ళో ఒక్కడినండి యేసుప్రభుని నమ్ముకున్నా. నాకేం తెలియదు, పెద్దగా ఎన్నో విషయాలు తెలివాయి. భక్తులు చెప్పారు, దేవుడు చెప్పాడు, దేవుని సేవ కంటే ఉద్యోగం వదిలిపెట్టి, ఏదో చిన్న ఉద్యోగమే వదిలిపెట్టి వచ్చిన. నాకు ఇక్కడ ఎవరు తెలియదు అప్పుడు స్టార్టింగ్లో. వచ్చిన దేవుడు నడిపించినట్టు పోతున్నా ముందుకు. దేవుడు నాకేం తక్కువ చేసిండు చెప్పండి? నాకు అవసరాలు మస్తుగా ఉన్నాయి, కానీ నాకు ఏం తక్కువ ఉంది ఇప్పటికీ. పోనీ నేను అదే ఊర్లో ఉండుంటే నేను ఏం విడిచిపెట్టుకోకుండా ఉంటే దేవుడు నాకు కూడా అటువంటి పరీక్షలు పెట్టాడు. ఊళ్ళకే వెళ్ళు, మమ్మిడాలు దూరం ఉండి చిన్న ఉద్యోగంగా వదిలిపెట్టి వెళ్ళిపో. అదే నాకు పరీక్ష కాలం కాదా? అది పరీక్ష కాలం కాదా? పరీక్ష వదిలిపెట్టిన మరి దేవుని మాటకు లోబడి దేవుడు నాకు ఈనాడు ఏం తక్కువ చేసిండు అంటున్నా. అంటే నా ఏజ్లో ఉన్నోళ్ళు, నాలాంటి పొజిషన్లో ఉన్నోళ్ళ కంటే నేను చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాను. ఇదంతా చేసిన వాళ్ళు ఎవరు? దేవుడు కదా. కొన్ని లక్షల మంది గుర్తుపడతారు నాకు. మా ఊళ్ళోనే ఉంటే గుర్తుపట్టేటోళ్ళు నన్ను. అబ్బా నేను అదే ఉద్యోగం చేస్తే మంచిగా రోజు నెలకు 20,000 వచ్చేటి ఎంత బాగుంటుండే అనుకోవచ్చు. మా ఊళ్ళో ఉంటే ఎంత మంచిగా ఉంటుంటే నేను మంచిగా రోజు తినుకుంటా, మంచిగా నిద్రపోకుంటా, మంచిగా మా వాళ్ళందరితో కలిసి ఉండి ఎంత మంచిగా ఉంటుంటే కదా. సుట్టరికం ఉంటుండే, బంధుత్వం ఉంటుండే, ఇరుగు పొరలతో మాట ముచ్చట ఉంటుండే, ఎంత మంచిగా ఉంటుండే. చిన్ననాటి దోస్తులు ఉండేది. అలా దోస్తాను అంతా వాయ్ ఎట్లా అనుకుంటే అప్పుడు నువ్వు ఊళ్ళో ఉంటే 10 మందితో మంచి దోస్తాను ఉంటుండే. ఇప్పుడు 10 లక్షల మందితో దోస్తాను ఉంది నాకు. అవునా లేదా? లక్షల మంది గుర్తుపడతారు నాకు. ఎట్లా అయింది ఇది? ఎవరు చేసిరు? దేవుడు అన్నాడు, నువ్వు దేవుని మాట వినిన యెడల, ఆయన మాట శ్రద్ధగా వినిన యెడల నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నాడు. నన్ను ఆశీర్వదించి నన్ను నమ్ముతున్నాను. ఊళ్ళో ఉంటే 10 మంది దోస్తులు, బయటకు వస్తే 10,000 మంది దోస్తులు. నా కాంటాక్ట్ నెంబర్సే 10,000 ఉన్నాయి. ఊళ్ళో ఉంటే 10,000 కాంటాక్ట్స్ ఉండేటియా నాకు? చెప్పండి. మరి ఇది కాదా? అవునా కాదా? చెప్తున్నాడు దేవుడు. ఏమండి? నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందులు మన మీద ఉండే ఆశీర్వాదం మన పశువులకు వస్తుంది. మన మీద ఉండే ఆశీర్వాదం మన మందకు వస్తుంది.
మన మీద మన కోడి పిల్లలు వేస్తే మేక పిల్లలు వేస్తే కూడా వాటి మీదకి వస్తుంది మనకు దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును కాక. ఏమండి, దుక్కిటెద్దుల మీద కూడా దేవుని ఆశీర్వాదం వస్తుంది అన్నట్టు. మనము పిండి పిసుకే తొట్టికి కూడా ఆశీర్వాదం వస్తుంది. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీంపడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీంపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు నీ మీద పడు. నీ శత్రువులను యెహోవాని ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వారి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు అన్నాడు. నా మీదకి వచ్చిన వాళ్ళైతే కొంతమంది చచ్చిపోయారు, కొందరు చచ్చిపోయారు. ఏమండి 8 నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నములు అన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. మార్గు బాబుకు కొట్లున్నాయి, అవి నిండండి పంటలారా అని దేవుడే ఆజ్ఞాపిస్తాడట. ఆజ్ఞ ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట శ్రద్ధగా వినాలి, దేవుని మాటకు మనము లోబడాలి కదా. ఇది చేస్తూ వస్తుంది. మరి దీవెన కావాలంటే ఉత్తగానేనా? ఏమండి, దీవెన కావాలి మనకు కదా, దీవెన కావాలి. 7 ఉందో ఏమో ఆమె. ఆ దీవెన కాదు, బ్లెస్సింగ్స్. ఈ మధ్య పేరు పెట్టుకుంటారు బ్లెస్సీ అని పెట్టు కదా, గ్రేసీ, బ్లెస్సీ. అందరు కొంచెం నిద్రపోతున్నారు, అలసిపోయారు కదా దినంతా పనిచేసి. నేను అర్ధగంట సేపు అన్న, అర్ధగంట అయిపోయింది, నేను ఆల్రెడీ ముగిస్తున్నా. దేశంలో నువ్వు ఇక్కడ 8వ వచనం, నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నంలన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నేనైతే అనుకుంటున్నా, ఇప్పటికే దేవుడు నన్ను దేశంలో దీవించండు. నిజం. అర్థమైందా? నేను ఒరిస్సా పోయినా, మహారాష్ట్ర పోయినా, హిమాచల్ ప్రదేశ్ పోయినా, జమ్మూకు పోయినా, ఢిల్లీకి పోయినా, ఛత్తీస్గఢ్ పోయినా. అక్కడ కొందరు నన్ను గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు. అడిగిపోతే అన్న వచ్చామని ఇన్ని దగ్గర కూడా సెల్ఫీలు తీసుకున్నారు నాతో. అర్థమైందా? నేను ఊళ్ళోనే 10 మందిని దోస్తుగాలను చూసుకుంటుంటే మేమే తీసుకుంటా అడుగులు పడి తిరిగారు. ఈరోజు ఈ దోస్తుగాడు అని తీసుకుంటే స్టేటస్లు పెట్టుకుని నాకే కదా. నన్నైతే దేవుడు దేశంలో కూడా దీవించిండు, నా స్థాయిలో నన్ను దీవించిండు. 3 దీవించిండు అట్లా కాదు, నా స్థాయిలో నన్ను దీవించిండు దేవుడు. నాకేం తక్కువ చేసిండు దేవుడు చెప్పండి? దేవుని మాట విన్నోళ్ళకు దేవుడు అన్యాయం చెయ్యడు. నన్ను చూసి ఎంతోమంది కుళ్ళుకునేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు నన్ను చూసే నాకేమున్నదని, ఏం లేదని కూడా అనొద్దు. దేవుడు మళ్ళీ కోపానికి నాకేం లేదా, నాకెందుకు లేదు కదా. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే, ఊకే మనం బీదోళ్ళం, మన పైసలు లేవు, అది ఊకే మాట్లాడుతుంటారు కదా. మన ఒక సందర్భం వస్తే నాకేం తక్కువ అన్న, దేవుడు మస్తు దీవించండు, ప్రపంచం అంతా తిరిగిన పైసలు ఇచ్చిండని చెప్పిన. ప్రపంచం తిరిగినంత డబ్బు ఇచ్చినా దేవుడు, నాకేం తక్కువ చేసిండే అంటే, అవునా అట్లనా? అట్లనే మరి, అట్లనే నాకేం తక్కువ చేసి. నిజమే, వాస్తవం. మరి పోయి రాలేదు. మన ఢిల్లీ పోతే మా ఊళ్ళు ఉంటే ఆటోలలో తిరిగేటోని, విమానాలలో తిరుగుతున్నా. అవునా? 7 వాళ్ళు ఎంతమంది ఎక్కిరు విమానం? మిమ్మల్ని అందరిని ఎక్కిపిస్తాను. టచ్ చేసి మా నాయన ఎక్కిండు, మా నాయన వాళ్ళు నేను ఎక్కిన విమానం. మీరు ఎక్కిరా? ఎక్కిరు కానీ మీ అంతలో మీరు ఎక్కాలి, మేము ఎక్కితే ఎక్కువ కాదు. త్వరలో మనం అందరం ఒక ఫ్లైట్ బుక్ చేసుకొని ఎక్కుదాం. మీరందరూ దేవుని మాట వినండి. అర్థమైందా? ఉత్తైన ఎక్కడు కాదు, ముందు దేవుని మాట వినండి. అవునా కదా? మరి యాక్చువల్గా మీ అంత పొజిషన్ కాదు నాది వాస్తవానికి. మీ అంత పొజిషన్ అన్నది చెప్పండి. మీ అంత ఏ విషయంలో మీ అంత గొప్పని కాదు నేను వాస్తవానికి. మీ ఊర్లో మీకు ఎంత పరపతి ఉంది? ఇప్పుడు నాకు మా ఊర్లో అంత పరపతి ఉంది. మొన్న పోతే చిన్న పోరగాళ్ళతో పెద్దోళ్ళు అయిపోయారు, గుర్తుపడతలేరు. చిన్న పిల్లలు ఉండిరు అప్పుడు, 15 ఏళ్ళకు ముందు. ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత మొన్న పోతే 2-3 రోజులు ఉన్నాం మా ఊర్లో, గుర్తుపడతలేరు. అన్న మీది ఏ ఊరు అంటున్నాడు పోరాడోడు. రే నేను రా, మా ఊరు ఎదురా, నేను ఉన్నాకనే నువ్వు వచ్చినావు రే ఊళ్ళకు అంటే వాడు తెలియదన్నా అని అడుగుతున్నా అంటే పెరిగిపోయారు, గుర్తుపడతలే. మీకు మంచి పరపతి ఉంది మీ ఊర్లలో, నాకేడున్న పరపతి లేదేమో.
మీకు మీ ఊర్లో పరపతి ఉంది, నాకు దేశంలో పరపతి. అవునా కాదా? నాడు పోదాం ఛత్తీస్గఢ్, ఎవరు గుర్తుపడతారు? ఎట్లొచ్చింది అంటున్నా నేను. దేవుడు చేస్తాడు అట్లా. ఎవరిదో వాళ్ళకుంటుంది, ఎవరు తక్కువ అంచనా చేసుడు కాదు. కానీ చెప్తున్న విషయం, దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకే దేవుని మాటలను చాలా జాగ్రత్తగా విని ఆచరించడం నేర్చుకోవాలి. అప్పుడు మనం దీవించబడతాం. మరి నాకు కష్టాలు రాలే, నాకు బాధలు రాలే, నాకు ఇబ్బందులు రాలే, ఇప్పుడు లేవా అంటే ఇంతకంటే ఉన్నత స్థాయికి నా దేవుడు నడిపించడానికి ఇప్పుడు కావాల్సిన ఇబ్బందులు పెడతాడు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు, ఉత్తగా లేదు. అది పెద్దల మాట సద్దాన్నం మూట, అది మర్చిపోదు మనం. ఎంత చెట్టుకు అంత గాలి, నీ చెట్టు ఎంత పెద్దదో అంత గాలి ఉంటుంది నీకు, అనుభవించాలి. అయ్యో చెట్టు ఎట్లా గాలి పెట్టబట్టి ఆకులు రాలిపోతే ఏమంటే, అరే పోతే ఇంకోటి వస్తుంది ఆకు, భయం ఎందుకు? దేవుడు ఇయ్యాడా? దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? అనుకుంటే సెకండ్లో మొలిపిస్తాడు చెట్టు. ఆయన యోనా దగ్గర ఏమైంది? తెల్లారిసరికి చెట్టు మొలిచిందట. అవును, దేవుడు అనుకుంటే కలుగును కాకంటే చెట్లన్నీ అయినాయి. దేవుడు అనుకుంటే మన బతుకులో కలుగును కాకంటాడు. నీకేం లేదా, నీకేం కావాలన్నా అది ఇస్తాడు ఆయన. ఎహెజ్కేలు గ్రంథంలో ఎముకలు ఉన్నాయి ఒక నదిలా, వాటి మీద ప్రవచిస్తే ప్రవక్త సైన్యమై లేచొచ్చారు. దేవునితో పెట్టుకోవద్దు, ఆయనను గట్టిగా నమ్మాలి. ఎంత కష్టమైన అనుభవించాలి, భరించాలి, నిలబడాలి దేవుని కొరకు. దేవుడు నిన్ను ఏం చేస్తాడో నువ్వు ఊహకే అందదు, నీ ఊహకే అందదు. నేనే సాక్ష్యం, నేనే సాక్ష్యం కాదా? కాదా? నా స్థాయిలో నేను సాక్ష్యం కాదా? మరి నేను సాక్ష్యం కాకపోతే మరి దేనికి ఇన్ని రోజులు నా ప్రయాసం చెప్పండి. కాబట్టి మనము దేవుని మీద విశ్వాసంతో బ్రతుకుదాం, దేవుని మీద విశ్వాసంతో జీవించుదాం. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు అనుకోకండి. విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు. నిన్ను విడువను ఎడబాయను అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఇప్పుడు ప్రసంగం మొదలు. యాక్చువల్గా నేను 5 నిమిషాల్లో చెప్దాం అనుకున్నా, రాదన్నాడు. అట్లా చెప్తామని 5 నిమిషాలు అది కుదరని కూడా అన్నాడు. నిద్ర పోతారు. నేను మసాలా పోయినట్లు, నేను అట్లా మసాలా పోయినందుకే ఇడికి వచ్చిన. వాళ్ళు కూడా ఎడుకో పోతారు, వాళ్ళు నిద్రలో ప్రయాణం అవుతారు, తర్వాత ఇట్లా తయారవుతారు. నిద్ర కూడా వినబడతాయి వాళ్ళకి మాటలు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు మనం మాట్లాడి వినబడతాయి, అక్కడ ఉండి నేర్చుకుంటారు కదా. యోహాను ఇంకా అట్లా ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనము దేవునికి మన హృదయాన్ని అప్పగించి దేవునిలాగా మారిపోవాలి. మనం ఈ లోకంలో దేవుని లాంటి మనసును మనం తెచ్చుకుంటే దేవుడు గొప్పగా దీవిస్తాడు. వాళ్ళని వీళ్ళని చూసి ఊకే నొచ్చుకోవద్దు. మనసులో పరిస్థితులను చూసి నొచ్చుకోవాలి. దేవునికి వ్యతిరేకమైన సిచ్యువేషన్ చూసి నొచ్చుకోవాలి. వాళ్ళు గట్లుంటారు, మేము గిట్లుంటారు, వాళ్ళు గట్లుంటారు. ఈ సైతాన్ తెచ్చే ఆలోచన. వాళ్ళు అట్లనే ఉండాలి, మేము ఇట్లనే ఉండాలనుకోవాలి ఎప్పుడు. ఎందుకంటే ఈ పొజిషన్ నాకు దేవుడు ఇచ్చిండు, ఆ పొజిషన్ వాళ్ళకి దేవుడు ఇచ్చిండు. దేవుడు ఎవరికి ఎంత ఇస్తాడో ఆయన ఇష్టం, మనకేం తెలుసు? ఎవరికి ఎంత హైట్ ఇస్తాడో, ఎవరికి ఎన్ని ఎంటికలు ఇస్తాడో, ఎవరికి ఎంత బలం ఇస్తాడో, ఎవరికి ఎంత ధనం ఇస్తాడో మనకెట్లా తెలుస్తుంది? చెప్పండి. ఆయన ఇష్టము. ఆయన ఇప్పుడు దేవుడు వచ్చి ఇప్పుడు ఒక ఆయన చూసి అనుకుంటున్నావు, ఆయన అట్లున్నా నీకు ఇట్లనే ఉంటుంది కదా అని. దేవుడు అంటాడు, అవే అవు కుమారుడా, నేను ఆయనకు అది ఇచ్చిన, నీకు ఇష్టం లేదా అని దేవుడు యాచి అడుగుతా, నువ్వేమంటావు? నేను ఇట్లా ఉంచడం నాకు ఇష్టం, ఆయన అట్లా ఉంచడం నాకు ఇష్టం, ఇంకొక అతన్ని నీకంటే ఇంకా దీనస్థితిలో ఉంచడం నాకు ఇష్టం, నీకు ఇది ఇష్టం లేదా అని దేవుడు అడిగితే మనం ఏమంటాం? డైరెక్ట్ దేవుడు వచ్చి అడిగితే ఏమంటామండి? ఏమన్నారా? ఇట్లనే చూస్తామా? నీ ఇష్టం తండ్రి. మరి ఇప్పుడు ఇచ్చిన సిచ్యువేషన్ కూడా అట్లే అనరాదు? నీ ఇష్టం తండ్రి, నువ్వు ఇచ్చినట్టు బతుకుతా, నువ్వు ఇచ్చినట్టు ఉంటా, నేనేం చేయాలి? ఈ ముఖ రూపం ఆయన డిజైన్ నువ్వు చేసుకున్నావా? చెక్కున్నారు. ఎవరు చెక్కున్నారు? ఏలు ముద్రలు ఆయనవి, ఈ ముఖ రూపం ఆయనది. అర్థమైందా? సర్వం ఆయనే. ఆయన అనుకున్నాడు నడుస్తుంది లోకం అంతా. సైతాన్ కాదు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. మనం ఏమనాలి ఈ టైంలో అంటే, దేవా నీ చిత్తం, నీకు నచ్చినట్టు నన్ను చేసినావు, నీకు నచ్చినట్టే నడవని తినాలని. నీ మీద నా విశ్వాసం తొలగిపోదు, నమ్మకం తొలగిపోదు, నేను వెంబడించడం తొలగిపోదు. బైబిల్లో ఉన్న భక్తులలాగా నేను మారడం కూడా మానుకోను అని నువ్వు చెప్పి చూడు, ఏం జరుగుతుందో చూడు. నెక్స్ట్ ఫస్ట్ నువ్వు అనవసరంగా లోపల చింతపడకు, బాధపడకండి. సత్యం కొరకు నిలబడండి, ధర్మం కొరకు నిలబడండి, యథార్థత కొరకు నిలబడండి, దేవుని పక్షంగా నిలబడండి. అది ఏదేమన్నా కానీ వాక్య సారాంశం కొరకు నిలబడండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి మీరు. గెలుపు ఎప్పుడు మనదే. దేవుడు ఓడిపోతాడా? ఓడిపోతాడా దేవుడు? ఏమన్నా సిలువలో యేసుప్రభు ఓడిపోయిందా, గెలిచిండా?
కదా. గెలిచిండా ఓడిపోయిండా? గెలిచిండు. యేసుప్రభు చచ్చిపోయిండు అని వాళ్ళు ప్రధానులు పరిచయాలు అందరు పండుగ చేసుకుంటే ఆయన 3వ దినాన మళ్ళీ లేచి వచ్చి ఇది ఎక్కడ తలకాయ నొప్పి, ఇచ్చిన పైసలని వేస్ట్ అయిపోయాయి. మస్తు ధనం ఖర్చు పెట్టారు వాళ్ళు. అరే ఇది ఎవరికి చెప్పుకురా అంటే ఏసైనా ఎవడు ఆపుతాడు? తలుపులు వేసుకుంటే తలుపులు లోపలికి పోయాడు ఆయన కదా. అందులోనే బోలెడు మంది మారారు. ఆయన ఆపేదేవాడు ఆయన కదా. వీళ్ళు ఇచ్చిన పైసలు తీసుకున్నాడు కూడా కొంతమంది మారి బాప్సాలు తీసుకున్నారు. వీని పైసలు ఏం పని చేసి దేవునితో పెట్టుకోవద్దు. ఇప్పుడు దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు ఎదురెవడు? మనకు విరోధంగా లేచిన ఆయుధం వరదిల్లుతా? దేవుడు అన్నాడు వరదిల్లదని. అంత గొప్ప దేవుడిని పెట్టుకొని మనము భయపడి ఆందోళన చెంది అవసరం లేదు. కొంచెం కష్టాలు ఎదురైతే తట్టుకోవాలి, బాధలు ఎదురైతే తట్టుకోవాలి. నువ్వు సమర్పించుకున్నావో లేదో అక్కడనే తెలుస్తుంది. మరి అక్కడనే తెలుస్తుంది. అక్కడ గట్టిగా నువ్వు నిలబడితే నెక్స్ట్ నీ దినం, నెక్స్ట్ నీ ఇయర్, కొద్ది రోజుల తర్వాత నీ సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. అంతే తప్ప ఊరేసుకొని చచ్చిపోద్దు. కొంతమంది తప్పులు చేస్తున్నారు. రాజు చెప్తున్నాడు గిన అలుగోలోకి ఆయన ఊరేసుకొని చచ్చిపో. ఆయనకు దేవుడు తెలియదు, భక్తి సాధన తెలియదు, ఆయన ఆ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడే మార్గం తెలియదు, చచ్చిపోయాడు. ఎంత గడ్డు కాలం వచ్చినా ప్రాణాన్ని తీసుకునే అధికారం నీకు లేదు. ఈ ప్రాణం దేవుడు ఇచ్చిండు, నువ్వు బతకనికి, నువ్వు చంపుకోనికి కాదు. చంపుకునే అధికారం ఎవరికి లేదు. ఆ ప్రాణం మీద అధికారం దేవునికి ఉంది. ఆయననే చంపాలి, ఆయననే బతికియాలి. అంతే తప్ప మనం చచ్చిపోదు. ఎంత కష్టం వచ్చినా మనకు మనం సూసైడ్ చేసుకోవాలంటే తప్పుడు పనులు చేయొద్దు. ఇది సైతాన్ గాడు పెట్టేటువంటి ప్రేరేపణ. నేను కూడా చాలాసార్లు అనుకున్నట్లు. ఒకసారి సర్వీస్ వైర్తో పెట్టుకున్నా మెడకు ఇంటర్లో. ఎందుకో అనిపించింది, ఇప్పుడు కాకుండా ఎప్పుడోసారి చచ్చిపోతే సిగ్గుపోతుంది, పొరడు ఊరేసుకొని చచ్చిపోయాటని. అందరి తర్వాత మాట్లాడుకుంటారు. ఎట్లా మాట్లాడుకుంటారు? గొప్పగా మాట్లాడుకుంటారా? వాడు మనిషి అంటే వాడు ఉరిపెట్టుకొని చచ్చిండు అంటే వాడు అని మాట్లాడుకుంటారా? తూవిని బతుకు పాడుగా. కుక్క బతుకుతుంది, అంతకంటే అద్మానం. కుక్క ఎప్పుడన్నా ఉరిపెట్టుకుందా? లోకంలో ఏ దేశం కుక్కనన్నా చిన్న బతుకు పాడుగాని ఎందుకని సూసైడ్ చేసుకుందా? అరే ఒక దోమ కూడా సూసైడ్ చేసుకో. మరి మనిషి చేసుకుంటేందే. కుక్కకు అన్నం దొరకదు, వారంలో ఎండుతుంది అది, కానీ సూసైడ్ చేసుకోదు. అవునా లేదా? మరి మనిషి తెలివి గిట్లా తయారైపోయింది. సైతాన్ గాడు ఈ లోకాన్ని వెళ్తే తెలివి గిట్లా తయారైపోయింది. నీకు ఎలాంటి గడ్డు 100 మంది నిన్ను చీగొట్టినా, లోకం అంతా నిన్ను తృణీకరించిన, నిన్ను అవహేళన చేసిన, నవ్వుల పాలు చేసిన, నిందించిన, శిక్ష విధించిన, చీచి అన్న సూసైడ్ మాత్రం చేసుకోవద్దు. మరి అట్లా అంటే ముందు సూసైడ్ చేసుకోవాలి, లాజర్ చేసుకోవాలి సూసైడ్, తర్వాత యోబు చేసుకోవాలి సూసైడ్, తర్వాత కొడుకే శత్రువు అయినందుకు దావీదు చేసుకోవాలి సూసైడ్ కదా. బిడ్డలే లోతుతో వచ్చి తప్పు చేసినందుకు లోతు చేసుకోవాలి సూసైడ్ అందరు చేసుకోవచ్చు, కారణాలు బోలెడు ఉంటాయి. మరి ఇలాగ లేవా? ఏమండి? ఇప్పుడు ఆదామ వల్ల చేసుకోవాలి ముందుగా సూసైడ్. ఇంకా పీడ నడుస్తుండే. ఇప్పుడు దేవుడు ఏదైనా తోట నుంచి బయటికి పంపించిండు. అవ్వ ఏం బతుకులు రమ్మన్నాయి, ఏమే అవ్వ ఎంత పని అయిపోయినా మంచిగా సుఖంగా లోపల ఉంటుంది. బయటకు వచ్చి నీ అమ్మ నువ్వో బయలు దుక్కు నేనో బయలు దుక్కు లేదా ఇద్దరు దుక్కున్నాడు అంటే ఈ లోకం ఉంటుంది కాదు. ఈ అమ్మ వాళ్ళకి ఐడియా రాలేదు. అవునే, వాళ్ళకి ఐడియానే రాలే. వాళ్ళు ఏం ఐడియా వచ్చిందంటే దేవుడు పెట్టిన శిక్ష అనుభవించుదాం, కష్టపడుకుందాం పా అనే ఐడియా వచ్చింది తప్ప ఊరేసుకొని చేద్దాంపా ఏంది జీవితం అనుకోలే వాళ్ళు. మరి మొదటి మనుషులే అనుకోలేదు. వాళ్ళకంటే ఎక్కువ శిక్షలు మనకు. ఏదంత తోటలకి బయటకు పంపించడం మామూలు విషయమా? 100 ఏళ్ళు సుఖంగా బతికిరు. ఇప్పుడు 100 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కష్టం మొదలైంది వాళ్ళకు. అయితే వాళ్ళు దేవుని దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు తప్ప, కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గర చేసుకుని అందులో నుంచి అధిగమించే శక్తి పొందుకోవాలి తప్ప సూసైడ్ చేసుకుంటామంటే ఈ దునియానే ఉండదు. ఎవడుంటాడు? సూసైడ్ అనేది సైతాన్ ప్రేరేపణ. ఎప్పుడు కూడా సూసైడ్ అనేది పరిష్కారం కాదు. పరిష్కారం ఏంటిదంటే దేవునికి దగ్గర కావడం, ఈ వచ్చిన సమస్యని అధిగమిస్తే ఏదైనా చేసి అనే ధైర్యం తెచ్చుకోవడము, ముందుకెళ్ళడమే తప్ప తప్పది. ఈ పరిష్కారం తెలియక మన కండ్ల ముందు ఎంతోమంది నాశనం అయిపోతారు, జీవితాలను పోగొట్టుకుంటారు. ప్రతి మనిషికి ఒక టర్నింగ్ ఆ పాయింట్ వస్తుంది. ఇక నేను బతక చచ్చిపోతా. ఒక 5 నిమిషాలు వాళ్ళని తప్పించేటోళ్ళు ఉంటే వాడు చచ్చిపోడు. ఇక మళ్ళీ ఆ సమయంలో వాళ్ళని కొంచెం సేవ్ చేసేటోళ్ళు కావాలి.
కొంచెం ఇప్పుడు నువ్వు అటువంటి అటెంప్ట్ చేయకు, కొంచెం రా మాట్లాడదాం చేద్దామని ఆ మైండ్ ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ మంచిగా అయిపోతాడు మనిషి. అట్లా బతికిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. కానీ ఆయనకు మరి అలాంటి ఒక మూమెంట్ రానట్టుంది. ఏం చేస్తాం? కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం దేవుని బిడ్డలమంటే కొన్ని కోట్ల మందికి దారి చూపెట్టేటోళ్ళం, కోట్ల మందికి ధైర్యాన్ని ఇచ్చేటోళ్ళం, దేవుని బిడ్డలముగా ఇతరులకు ఆదర్శంగా నిలిచేటోళ్ళం మనమంతా. ఆ పొజిషన్లో దేవుడు ఆల్రెడీ పెట్టాడు మనలను. దేవుడు మనకు అర్థమైంది, కొంత మొత్తంగా అర్థం కాలేదేమో, దేవుని మొత్తం ఎప్పటికీ అర్థం చేసుకోలేడు, కానీ కొంత అర్థమైంది దేవుడు మనకు కాలేదా? కొందరికి 19వ ఎక్కం వస్తుంది, కొందరికి 3 ఎక్కం వస్తుంది, కొందరికి 1 ఎక్కం వస్తుంది. నీకు ఎక్కం వచ్చు చాలు. కొందరికి 17 ఎక్కం రాదు. చెప్పు రాదు, రమ్మంటే రాదు. 19 ఎక్కం 19 రెంట్ల పర్వాలేదు. ఒకే ఎక్కం వస్తుందా లేదా? ఒకే ఎక్కం రానుడు కూడా మస్తు మంది ఉన్నారు. అనుకోవాలి తప్ప నాకు 19 రాదు కానీ నేను సూసైడ్ చేసుకుంటే అంటే ఎట్లా? ఈ సమస్యలనికి అటువంటివే వద్దు. ఒక టైం వస్తుంది, మనం గెటాన్ అయ్యే టైం వస్తుంది. ఇప్పుడు పరీక్ష కాలంలో రిజల్ట్ రావాలంటే రాదు, టైం పడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని మీద ఆధారపడితే సకాలము సాధ్యమే. భూమి మీద ఇప్పటివరకు ఉన్న భక్తులకు రాని కష్టం ఏది రాలేదు, భక్తులకు లేని సుఖం ఏది మనకు రాలేదు. సుఖమైన కష్టమైన ఆల్రెడీ ఇంతకుముందున్న భక్తులందరికీ వచ్చినాయి. మనం జర ఓపిక పట్టి ఎదురు చూడాలి అంతే. అలాంటి ఓపిక, అలాంటి తీర్మానం, అలాంటి ధైర్యం మనకు ఉండాలి. మన పక్కకున్నలో కూడా మనం పంచాలి. అదే మన భక్తి జీవిత రహస్యం. భక్తి అనేది ఎక్కువ కావాలంటే ఏం చేయాలి తెలుసా? పంచాలి పక్కకున్నలకు. మన లోపల ఎక్కువైతుంది. ప్రార్థన ఇతరుల గురించి చేయాలి, ఎక్కువైతుంది. సువార్త ఇతరులకు చెప్పాలి, దేవుని గురించి 4 మాటలు ఇతరులకు చెప్పాలి. భక్తి అనేది పెరుగుతుంది మన లోపల. మనం ఇతరులకు ఆదర్శం అవుతాం. మనం ఒక చెట్టుగా మారిపోతాం. ఏమండి? ఒక చెట్టు విత్తనం ఇచ్చింది, ఇంకో చెట్టు అయింది. ఇంకో చెట్టు ఉంది, నేను విత్తనం ఇయ్యా, ఇంకో చెట్టు కాదు. మనం అందరం విత్తనాలు లాంటి చెట్లు అయిపోయినాం. ఇప్పుడు చెట్టు అయినాక ఏం చేయాలి? నెక్స్ట్ విత్తనాలు ఇవ్వాలి. నేను ఇయ్యా అంటే అది కరెక్ట్ కాదు అది. కాబట్టి మీ నోరు భక్తితో నింపబడాలి, బ్రతుకు భక్తితో, మనస్సు హృదయం అంతా భక్తితో నింపబడితే, దేవునితో నింపబడితే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. దీని యొక్క రిజల్ట్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. విత్తనం ఈరోజు పెట్టినాం, తెల్లారిపోతే నీకు కనబడదు మొక్క. అంత ఎర్లీగా చూడొద్దు విషయాన్ని. ఒక 6 నెలలు అక్కడ పంట కనబడుతుంది. అట్లనే మన జీవితం కూడా అంతే. కొంచెం ఓపిక పట్టండి. శ్రమ వచ్చినప్పుడు తొందరపడకండి. దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఆయన నువ్వు పట్టుకున్నావు, ఆయన నమ్మినవా, ఆయన నేను విడిచిపెట్టాడు, అస్సలు విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు మనల్ని పట్టుకున్నాడు, మనతో ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, మన బ్రతుకులో ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడు. పరిస్థితి ఎలాంటిదైనా దాన్ని అధిగమించి జీవించుదాం, అనేకులకు ఆదర్శవంతులంగా నిలబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్న పాస్టర్ సుదర్శన్ గారు ప్రార్థన చేస్తారు ఒక మాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు, సర్వశక్తి మతడానికి వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. ఆల్ఫా ఒమేగా నీకు స్తోత్రం, స్తోత్రం. కడపటి వాడ మొదటి వాడ నీకు స్తోత్రం, స్తోత్రం. స్తుతి 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 చెల్లిస్తున్నాం ప్రభువా నాయన. ఈ రోజున తండ్రి ప్రభువా మరి యొక్క తండ్రి సన్నిధానం ప్రభువా నాయన తమ ప్రవీణ్ బట్టి వసంతం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవాది విధంగా తండ్రి ప్రభువా. ఈ రోజున తండ్రి స్పష్టంగా నీ దాసు ద్వారా మాతో మాట్లాడి ప్రతి మాటను బట్టి నీకు స్తుతిస్తూ నేను ఘనపరుస్తూ నేను ఆరాధిస్తున్నాం ప్రభువా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా తండ్రి ప్రభువా ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని ఉడదుడుకుల నిమిత్తం అనేక విషయాలు మేము వింటున్నాం, చూస్తున్నాం తండ్రి. కానీ ప్రభువా నీ యొక్క బైబిల్ గ్రంథముల నుంచి దేవాని దాసుని ద్వారా ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా తండ్రి ఆత్మీయ ఆహారం మాకు విరిచి వడ్డించావు, అందును బట్టి నిన్ను ఘనపరుస్తూనే ఆరాధిస్తున్నాం తండ్రి. విత్తన వాక్యమును ప్రభువా మీరు నీరు కట్టిపు ఫలింపచేస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి. దాసుడు మార్కనను బట్టి వందనాలు తండ్రి. దేవా యొక్క బంజరపల్లి గ్రామం నుంచి జైరాబాద్ పట్టణానికి మీరు నడిపించావు, అనేకులకు ఆశీర్వకరంగా ఉంచావు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మీరు ఇచ్చి నాయన నడిపిస్తూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రత్యేకంగా తనిసను ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ఇదిగో తండ్రి లోతు విషయం గురించి మమ్మల్ని జ్ఞాపం చేసావు, నీకు కొందనాలు చెల్లిస్తున్నాం దేవా. షడ్రక్ మెషక్ అబేద్నెగో గురించి నాయన మమ్మల్తో మాట్లాడావు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వారు కూడా ప్రభువా
తన విశ్వాసంలో ఎంత బలంగా ఉన్నారో, ఎంత స్టాండర్డ్గా ఉన్నారో ప్రభా, నన్ను వాక్కు చేత మమ్మల్ని బలపరిచావు, మమ్మల్ని హెచ్చరింప చేశావు. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా అనుదిన జీవితంలో, కుటుంబ జీవితంలో దేవా, మా విశ్వాస జీవితంలో కూడా ప్రభా, ఇది మా సంఘ జీవితంలో కూడా ప్రభా నాయన ఒక షడ్రక్ అబేద్నెగో లాగా ప్రభా మీరు ఉంచబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, అదేవిధంగా తండ్రి ప్రభా పౌలు మాదిరిగా దేవా ఇగో తండ్రి ప్రభా నాయన అనేక భక్తుల గురించి మళ్ళీ ఒకసారి మాకు జ్ఞాపం చేసిన విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ మాదిరి ప్రతి ఒక్కరికి వచ్చును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ యొక్క లేఖనాలను జ్ఞాపం చేసుకుని బ్రతుకుడు కృప చూపించి మస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇదిగో ప్రభా మీరు పిరికి ఆత్మను మాకు ఇవ్వలేదు, ఇంద్రియం గల ఆత్మను మాకు ఇచ్చావు. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మేము లోకంలో ఉంటుండగా మేము ప్రత్యేకంగా నీకు ప్రభా ఒక సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని నడిపించి మస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవదివసంలో ప్రార్థిస్తున్నాం ప్రభా, నీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మంచి దేవుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధమైన తండ్రి కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ జ్ఞానమును, నీ పరిశుద్ధతను, నన్ను విమోచనతో ప్రభా నాయన మాకు ఇచ్చావు. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. ఇదిగో తండ్రి ప్రభా నాయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవుడినైనా ప్రభా నాయన తండ్రి తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి వచ్చి విత్తిన వాక్యం బట్టి వందనాలు దేవ. మా యొక్క కష్టంలో నష్టంలో కూడా ప్రభా మేము నిన్ను స్తుతించే వారిగా నడిపించి మస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ఇవన్నీ ప్రభా నాయన మరి యోబుకు వచ్చిన కష్టాలు అనేకమైన విషయాలు దేవ, అనేక భక్తులకు చాలా కష్టాలు వచ్చేతని ప్రభా. ఈ రోజులో తని ప్రభా చాలామంది విశ్వాసంలో ప్రభా వారు సన్నగిల్లుతూ ప్రభా కుమిలిపోతున్నారు తండ్రి. అట్టి వారిని ప్రభా నీ వాక్కు చేత వాళ్ళు బలపరిచి వారి విశ్వాసం ముందుకు నడిపించి మస్తున్న ప్రార్థిస్తుంటాం తండ్రి. ఇదిగో ప్రభా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుని తండ్రి కొందనాలు దేవ. ప్రతి ఒక్కరు దీవించండి, ఆస్వాదించండి. ప్రతి ఒక్కరి కష్టాలు నష్టాలు అన్నీ విరిగి ఉండే దేవుడు ప్రభా. అవన్నీ కూడా యేసు క్రీస్తు నాములు అవన్నీ కూడా ప్రభా మీరు ప్రభా మరి అవన్నీ కూడా ప్రభా మీరు హెచ్చించబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా తండ్రి ప్రభా నీ మాటను మేము శ్రద్ధగా విని మీరు ఆజ్ఞాపించిన వాటి అన్నింటినీ మేము అనుసరించుకుంటూ ప్రభా ముందుకు వెళ్ళటో కృప చూపించి మస్తున్న ప్రార్థిస్తుంటాం తండ్రి. అనుదిన జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో ప్రభా, మా ఉద్యోగ జీవితంలో ప్రభా మేము వెళుతున్న ప్రతి ప్రాంతంలో నీ యొక్క వాగ్దానాలు అన్నీ మేము జ్ఞాపం చేసుకుంటూ బ్రతుకుడు కృప చూపించి మస్తున్న ప్రార్థిస్తుంటాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ఇక్కడ చేరిన బిడ్డలందరూ జ్ఞాపం చేసుకోండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారిని అందరూ జ్ఞాపం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి. మరి ముఖ్యంగా నీ లేఖన సారాంశంలో ప్రతి ఒక్కరు సత్యం ప్రతిష్ఠింపబడును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాన్నను బట్టి అక్కను బట్టి వందల కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించి మస్తున్న ప్రార్థిస్తుంటాం ప్రభా. ఇంకా తండ్రి ప్రభా సంఘంలో సరిహద్దు విషయాలపరిచి మస్తున్న ప్రార్థిస్తుంటాం తండ్రి. మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రతి ఒక్కరిని చేతులు సమర్పించుకుంటూ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు తన దీవెనలు కుమ్మరించాలి, అనేకులకు వెలుగుగా ఉప్పుగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చాలి, ఒక అఖలా పుష్కిలలుగా సత్య సంబంధాలుగా తయారు చేసి అనేకులకు దీవెనకరంగా మార్చాలి అని మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యలో ఉన్న రాజు ఒక మాట ప్రార్థన చేస్తాం. స్తోత్రములు స్తోత్రములు మహాపరిశుద్ధ తండ్రి యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు నాయన. ఎదిగొన్న తండ్రి ఆయన గృహ కుడికల్లో మీరు ఉన్నారు నాయన. నీకు వందనాలు. ప్రవీణ్ అన్న వసంతక్క గృహంలో నాయన మీరు ప్రార్థన చేసుకోవడానికి నాయన అయ్యా మీరు అయ్యా వారిని ప్రేరేపించిన ఆయన అయ్యా ఏ ఉద్దేశం కొలది నాయన మీ యొక్క సేవకుని పాదాలు ఈ యొక్క కుటుంబంలో నిలిస్తే ఆశీర్వాదాలు వస్తాయనేటటువంటి విశ్వాసం నమ్మకంతో నాయన సంఘమంతా కూడి తండ్రి యొక్క గృహ కూడికలో ఉండడానికి మీరు కృప చూపించి సహాయం చేశారు నాయన. నీకు వందనాలు. ఏ ఉద్దేశమును బట్టి తండ్రి వారు ఆహ్వానించారు నాయన వాటన్నిటిని మీరు యేసు నామములో తీర్చండి నాయన. నీకు వందనాలు. కుటుంబంలో పనిచేస్తున్నటువంటి అయ్యా ప్రతి ఒక్క దురాత్మ అంధకార శక్తులన్నింటినీ కూడా యేసు నామంలో బంధించండి తండ్రి. వాటిని కాల్చివేయండి నాయన. నీకు వందల శాంతిని సమాధానం నాకు గ్రహించండి తండ్రి. నీ దాసుడు విత్తినటువంటి వాక్యమునంతా కూడా తండ్రి వారి తండ్రి కుటుంబం అంతా కూడా మా సంఘమంతా కూడా దాని ద్వారా తండ్రి అయ్యా ఆశీర్వాదాలు పొందుకొని తండ్రి లేఖనాల ప్రకారం జీవించే కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థనలు విని ఆమె నన్ను పలికినందుకు నీకు వందనాలు తండ్రి. శ్రద్ధగా వినడానికి అయ్యా మంచి అయ్యా ఓపికనిచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంకా నువ్వు తండ్రి కుటుంబంలో ఎటువంటి దురాత్మ శక్తులు అయ్యా ప్రయత్నం చేయడానికి వీలు లేదు నాయన. ఇప్పటి నుండి తండ్రి శాంతి సమాధానంతో తండ్రి అయ్యా చేస్తున్న ప్రతి పనిలో నాయన ప్రార్థన చేయడానికి కూడా మంచి సమయం తీసుకొని నాయన నీకు వందనాలు. కుటుంబం అంతా కూడా ఆయా కుటుంబ ప్రార్థనలో కూడా పాల్పొందడానికి కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం.
ప్రభానికి స్తోత్రం. ఇప్పటి వరకు తండ్రి అయా వచ్చినటువంటి బిడ్డలందరి బట్టి నీకు వందనాలు. వాక్యం విత్తబడి ఉన్నటువంటి అయా ఏ మాట కూడా తండ్రి వ్యర్థము కాకుండా కాకు తండ్రి నీకు వందనాలు. అయా నీకు స్తోత్రం. హృదయాలు ఫలించి తండ్రి అభివృద్ధి పండి నేను ఇంకా అనేకులకు మేము బోధించేలాగున్నా మీరు కృప చూపి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. తండ్రి నీ మాట ఎటువంటిది కూడా తండ్రి వ్యర్థం కాకుండా నాయన అయా మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. కుటుంబమంతా దీవించండి తండ్రి. అయా వచ్చినటువంటి మేమందరం కూడా తండ్రి అనేక గృహ కూడికల్లో పాల్పొందడానికి కృప చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వందనాలు స్తోత్రములు చెల్లి శ్రేష్ఠనాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబం అనేకులకు మరి ఉన్నటువంటి ప్రతి సమస్య దేవుడు గొప్ప పరిష్కారం గొప్ప సాక్షులు నిలబెట్టుకోవాలని మరి రజియా ఒక మాట ప్రార్థిస్తుంది. మనం అందరం ఎక్కువించుదాం. స్తోత్రం 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 యేసయ్య నాయన నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి నాయన. అయ్యా ఈ దినమున నాయన ఈ విధంగా కూడుకొని ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభు. నాయన వసంతని ప్రవీణ్ మరి జ్ఞాపకము చేసుకోండి తండ్రి నాయన. అయ్యా ప్రభు మరి నాయన ఈ యొక్క బిడ్డలు నాయన అక్కుల ప్రిస్కిల్లాల వల్లే ప్రభు అనేకులకు మాదిరికరంగా ఉందురుగాక తండ్రి నాయన. అయ్యా కుటుంబంలో వస్తున్నటువంటి నాయన శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటిని బట్టి నీకు స్తోత్రములు కలుగునుగాక ప్రభు. అయ్యా కన్న తండ్రి నాయన నీకు మహిమ కలుగునుగాక ప్రభు. మరి నాయన అయ్యా మరి ఆనాడు శద్రక్ మెషక్ అబేద్నెగోలు ఏ విధంగానైతే అగ్నిగుండంలోనికి వెళ్ళి అయ్యా నీతో నాయన ప్రభు ముగ్గురుతో నాయన నీవు ఒక్కనివిగా నాయన నలుగురు రాజుకు కనబడినప్పుడు అయా నాయన రాజు సైతం మహోన్నతుని సేవకులారా బయటికి రండి అని పిలిచినట్లుగా ప్రభు మరి నాయన ఈ బిడ్డల్ని కూడా నాయన ఉంటున్న శ్రమలలో నుండి అయా నాయన మీరు నాయన వీరి మధ్యలో మీరు ఉండండి తండ్రి నాయన. వీరికి సహకారులుగా మీరు నిలబడండి తండ్రి నాయన నీకు వందనాలు. అయా నాయన ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉంటున్నారో వారందరి నోర్లు మూయబడును గాక తండ్రి నాయన. వారికి ఉంటున్న నాయన సకల అయా శ్రమలలో నుండి మీరు తప్పించే సమర్థుడవు తండ్రి నాయన నీకు వందనాలు ప్రభువా. అయా ప్రవీణ్ చేస్తున్న ఉద్యోగంలో కూడా తోడుగా ఉండండి. తన ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి. తన రాకపోకల్లో తోడుగా ఉండండి. తన హృదయ వాంఛలను మీరు తీర్చండి తండ్రి. అయా నాయన నీకు నాయన అనుగుణంగా నీ ఆలోచనకు అనుగుణంగా నీ చిత్తానికి అనుగుణంగా అయా వారి కుటుంబంలో గొప్ప కార్యములు మీరు జరిగించండి నాయన. ఈ యొక్క శ్రమలో ఉండా నడిచి ప్రభు నాయన అద్భుతంగా నాయన నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సహాయం వచ్చేయండి. ఎవరు ఊహించని విధంగా నాయన అయా వీరు ఉన్నత స్థానంలో నిలబడడానికి సహాయం వచ్చేయండి. ఎవరెవరైతే నాయన అయా మరి నాయన అయా గాయపరిచారో నాయన మాటలతో ప్రవర్తనతో వారందరూ సిగ్గుపడదురుగాక తండ్రి నాయన. అట్టి స్థితిలోనికి మీరు నడిపించండి. బిడ్డలిద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. వారు చదువుతున్న చదువుల వారికి తోడుగా ఉండండి. వారు రాకపోకల్లో తోడుగా ఉండండి. అయా నాయన వసంతని మీరు ముట్టండి. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యమును అనుగ్రహించండి. తను చదువుతున్న చదువులో తనకు తోడుగా ఉండండి తండ్రి నీకు వందనాలు. అయా ఈ కుటుంబానికి మీరే నాయన యజమానిగా మీరు ఉండండి తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఆనాడు అకుల ప్రిస్కిల్లాలు నాయన పౌలు భక్తునికి ఏ విధంగా సహకారులుగా నిలబడ్డారో ఇక్కడ చేస్తున్న సేవ కూడా వీరు అటువంటి సహకారులుగా నిలబడదురుగాక తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయా నాయన అనేకులకు సత్యమును నాయన తెలియజేయుదురుగాక తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయా మీరే సహాయం చేయండి. భవిష్యత్ కాలంలో నాయన అయా బోధకులుగా ఈ కుటుంబాన్ని మీరు మార్చండి తండ్రి నాయన. అనేకులకు ప్రభుని సత్య సువార్తను ప్రకటించే బిడ్డలుగా వారి లోపల నాయనని వాక్యమును ఉంచండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ అయా రాబోతున్న దినాలలో నీకు నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము రాత్రములు కట్టి పాపవలే కాచి దీవారాత్రములు
స్తుతి ఘనతమైన ప్రభావం మన రక్షకుడైన యేసునాథునికి చెందును గాక. దేవుని నుండి సకల దీవెనలు ఈ కుటుంబం మీదకి వచ్చును గాక, ఈ కాలం మీదకి వచ్చును గాక, పట్టణం మీదకి వచ్చును గాక, సంఘం మీదకి వచ్చును గాక, మనందరి కుటుంబాలకు వచ్చును గాక, మనందరి జీవితాలలోనికి వచ్చును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. రబరషడ దడిగడ బడ జరిగడ దడిగడ బడ జరిగడ దడిగడ ఐటీ రబాదరుషుకు దిగద రబరంతర ఐటీ రబాదరుషుకు దిగద. ఈ గృహ గుడికను విజయవంతం చేసినందుకు దేవునికి చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం, చప్పలు కొడదాం, దేవుని కొరకు చప్పలు కొడదాం. స్తోత్రం 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 స్తోత్రం. దిగిరండి ప్రభా, ఈ గృహంలోనికి దిగిరండి ప్రభా. ఈ గృహం మీద పనిచేస్తున్న సకల దుష్ట మంత్ర నీచ దురాత్మ శక్తులని కాలిపోవును గాక, యేసు నామములో లయమైపోవును గాక, యేసు నామములో నాశనం అయిపోవును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరిని కమ్ముకొనును గాక, ప్రతి ఒక్కరి మీదకి దైవశక్తి దిగును గాక, ప్రతి ఒక్కరి మీదకి దైవశక్తి దిగి వచ్చును గాక. హల్లెలూయా. ఈ కుటుంబంలో ఉన్న పనిచేస్తున్నటువంటి సాతాను శక్తులని కాలిపోవును గాక, దురాత్మ శక్తులని కాలిపోవును గాక, చేతబడి శక్తులని కాలిపోవును గాక. అందరు చప్పలు కొట్టండి. చేతబడి శక్తులని కాలిపోవును గాక, చేతబడి శక్తులని కాలిపోవును గాక, మంత్రశక్తులని కాలిపోవును గాక, సాతాను చేతబడి కాలిపోవును గాక, అభిచార క్రియలు కాలిపోవును గాక, సాతాను కుతంత్రాలు కాలిపోవును గాక, పెట్టినటువంటి ప్రతి విధమైనటువంటి విష పదార్థాలు నాశనం అయిపోవును గాక, ప్రతి విధమైనటువంటి సాతాను కుట్రలు కాలిపోవును గాక, మంత్ర దృష్టి కాలిపోవును గాక, చేతబడి కాలిపోవును గాక, బాణమతి కాలిపోవును గాక, అభిచార క్రియలు కాలిపోవును గాక, యేసు నామములో కాలిపోవును గాక. ఈ ఇంటిలోనికి కలవరి శిలువలోని యేసు రక్తం ప్రోక్షించబడును గాక, యేసు కలవరి రక్తధార ఈ కుటుంబం మీదకి వచ్చును గాక, దేవుని పరలోకపు జీవనది ఈ కుటుంబంలోనికి వచ్చును గాక, పరలోకపు ఆశీర్వాదం ఈ కుటుంబం మీదకి వచ్చును గాక. ఈ కుటుంబంలో ఉన్న రుగ్మతలు వేసినంలో కాలిపోవును గాక, అనారోగ్యం వేసినంలో లయమైపోవును గాక, అస్వస్థతలు వేసినంలో కాలిపోవును గాక, అప్పుల బాధలు వేసినంలో తొలగిపోవును గాక, పరలోకపు దీవెనలు ఈ గృహం మీదకి వచ్చును గాక, ఆర్థిక దీవెనలు వచ్చును గాక, అభిషేకం వచ్చును గాక, దేవుని వరములు వచ్చును గాక, పరిశుద్ధాత్మ నడిపింపు వచ్చును గాక, దైవశక్తి గృహంలోనికి దిగును గాక. సాతాను యేసు నామములో కాలిపోవును గాక, చీకటి బంధకాలు వేసినంలో కాలిపోవును గాక, దుష్టుని యొక్క తంత్రం వేసినంలో కాలిపోవును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ గృహంలో అనేకులకు అన్నం పెట్టే గృహమవును గాక, అనేకులకు అప్పిచ్చే గృహమవును గాక, అనేకులకు ఆశీర్వాదమైన ఆదర్శవంతమైన గృహమవును గాక. హల్లెలూయా హల్లెలూయా. అనేకులను రక్షణలోనికి నడిపించే గృహమవును గాక, సత్యంలో నడిపించే గృహమవును గాక, అనేకులకు దీవెనకరమైన గృహమవును గాక. ఈ గృహము కోట్ల రూపాయలతో నింపబడే గృహమవును గాక, కోటీశ్వరుల గృహమవును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా యేసయ్య. ఈ గృహంలోనికి మీరు దిగిరండి ప్రభా, మీ రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. మీరు దిగిరండి, మరొకసారి దిగిరండి. నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపండి, నీ సత్యంతో నింపండి, నీ దీవెనలతో నింపండి. అనేకులకు వీరు దేవుని నమ్మారు, వీరు సత్యమందు ఉన్నారు కనుక దేవుడు వీరిని ఈ విధంగా అన్ని విషయాలలో దీవించాడు అని అనేకులు చెప్పుకునే విధంగా దీవించండి. పిల్లలను దీవించండి తండ్రి నాయన. ప్రవీణ్ వసంతములను దీవించండి తండ్రి నాయన. స్తోత్రం. హేమంతుని వెళ్ళినాన్ని దీవించండి. పిల్లల చదువులో తోడుగా జ్ఞానంలో బుద్ధి అందు పిల్లలు ఎదుగుతుండగా తోడుగా ఉండండి. సొసైటీలో మీరు తోడుగా ఉండండి నాయన. వసంతమ్మ చదువులో తోడుగా ఉండండి. ప్రవీణ్ చేస్తున్న ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి. మంచి జాబ్ దయచండి, గవర్నమెంట్ జాబ్ దయచండి. కుటుంబానికి ఈ కుటుంబానికి గవర్నమెంట్ జాబ్ వచ్చును గాక, ఈ కుటుంబానికి గవర్నమెంట్ జాబ్ వచ్చును గాక, ఈ కుటుంబానికి గవర్నమెంట్ జాబ్ వచ్చును గాక. తండ్రి మీకు స్తోత్రం తండ్రి. మీరు దీవించి ఆశించండి. ఇక్కడ కూడి వచ్చిన వారందరికీ నీ దీవెన కలుగును గాక, నీ ఆశీర్వాదాలు కలుగును గాక ప్రభా. అనేకులు నీ కొరకు ప్రత్యేకించబడినటువంటి సంఘముగా సమాజముగా ఉందరు గాక. అటు కృప మీరు దయచేయండి. మీరు వాడుకొని మహి పొందండి. ఇరవరషడిగిడబడిగిడ ఐటీర పాదరషుకి తారబడంతర ఐటీర పాదరషుకి దిగుతా ప్రభా. జరిగించిన కూడిక కొరకు స్తోత్రం. ఆరంభం నుంచి ఇప్పటివరకు మీరు ఉన్నందుకు స్తోత్రం. మీరు తోడు నడిపించి మహిమ పొందమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని క్రీస్తు పరిశుద్ధాత్మికున్న సహవాసం ఇక్కడ మనకు భూలోకం సకల భక్తి కొడికి తోడైండి. యేసు వచ్చేంత వరకు మన లోకం వరకు దేవుని కృపా కాపుదల సంరక్షణ నిరంతరం తోడైండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తం జయం, పదుకున్న లయం తండ్రి జయం 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 తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి సంఘమును మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన కుటుంబానికి, ప్రవీణ్ వసంతములకు, హేమంత్ ఏలినలకు వందనాలు. దైవ ఆశీస్సులు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామో మరి ప్రవీణ్ చెప్తాడు. వసంతమ్మ చెప్తా అంటే దారా వసంతమ్మ.